దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దయచేసి ఇక్కడ చాలా మంది లేనట్లు ఉన్నారు, బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్ లో ఉన్నట్లున్నారు. మరొకసారి నేను చెప్తాను, దేవునికి స్తోత్రం. మరొకసారి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి బేసిక్గా నాకు ఒక చిన్నది ఉంది, ఏంటంటే నేను ఎక్కడ ఉంటానో వాళ్ళు నాతో పాటు ఉండకపోతే సాయంత్రం వరకు ఇలాగే చెప్తాను. సో ఇంకెవరైతే సర్దుకోలేదో, ఇంకెవరైతే కూర్చోలేదో వాళ్ళ కోసమే నేను అలాగా ముందుకెళ్తున్నాను. మరొకసారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి గడిచిన 3 సంవత్సరాలు మరి దేవుడు అద్భుత రీతిగా ఈ యొక్క సహవాసాన్ని నడిపించి 4 సంవత్సరాల్లో మన 4వ వసంతాన్ని మనం జరుపుకోవడానికి దేవుడికి అవకాశం ఇచ్చినందుకు మరి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహిమపరచాం. మరి ఇక 4 సంవత్సరాల్లో ఇక సహవాసంలో ఉన్న వాళ్ళు ఎవరి జీవితాలైనా ఏదైనా దేవుడు కార్యాలు చేశారు, లేకపోతే దేవుడు నా పట్ల కానీ నా కుటుంబం పట్ల కానీ అద్భుత కార్యాలు చేశారని ఎవరైనా అనుకుంటే వారిలో ఇద్దరికి మాత్రమే ఇప్పుడు అవకాశం ఇస్తున్నాం. మరి మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరికి మాత్రం అవకాశం ఇస్తున్నాం. పేర్లు చెప్పము, మీరే రెండని చెప్పం. ఆ ఇద్దరిలో ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఆ ఇద్దరికి అవకాశం ఉంటుంది, తర్వాత మిగిలిన వాళ్ళకి ఉంటుంది. దయచేసి నేను ఎవరి పేర్లు చెప్పను, ఏమి చెప్పను. నేను కార్యక్రమం మాత్రం చెప్తాను. పలానా వాళ్ళు వచ్చి పాట పాడినని కూడా చెప్పను. ప్రత్యేక పాట అంటే ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు రావాలి. అలాగే మరి ఇప్పుడు అవకాశం ఇస్తున్నాను. మరి ఇద్దరికి మాత్రం సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం ఉంది. దయచేసి ఎవరైనా సరే ఇద్దరు రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రజలందరికీ వందనాలు, ఐదానికి ప్రత్యేకంగా వందనాలు, విశ్వాసులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి సాక్ష్యం ఏంటంటే, మరి కాన్ఫిడెన్స్ కాలు మొదలుపెట్టిన మరి హైమమ్మ గారికి వందనాలు ప్రత్యేకంగా. మరి ఆ బిడ్డ ద్వారా మేము కాన్ఫిడెన్స్ కాల్స్లో మేము పాల్గొనేవాళ్ళము. ఆ విధంగా మరి నేను ఒక అన్యురాలను అయినప్పటికీ కూడా దేవుడు, నేను విశ్వసించాను ప్రభువుని. మరి నా కుటుంబంలో ఎవరు నమ్మలేదు. కాకపోతే మరి నేను దేవుడిని మరి గట్టిగా నమ్ముకొని నా కుటుంబం, నా భర్త నన్ను వద్దన్నా సరే ప్రభుని నేను హత్తుకుని వచ్చాను. ఎందుకంటే ప్రభువులో నాకు ఎంతో ఆరోగ్యము, బలము, శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విధంగా నా ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగులేని సమయంలో, నేనేమిటో నాకే తెలియని సమయంలో దేవుడు నాతో తోడుగా ఉన్నాడు. మరి నా తల్లిదండ్రులు ఎవరు విశ్వాసులు లేరు. నేను ఒక్కదనే నా అత్తవారి కుటుంబం నుండి, నా కన్నవారి కుటుంబం నుండి వచ్చాను. బాధల్లో, వేదనలో నాకే దారి లేని సమయంలో దేవుడే నాకు దారి చూపించాడు. ఏ విధంగా అంటే, ఒకరోజు నేను బజార్ నుండి నేను ఇంటికి వెళుతుండగా ఒకరోజు దేవుడు ఒక కాగితం ఎగురుకుంటూ వచ్చి నా కాళ్ళ దగ్గర ఆగిందండి. ఏటని చూశాను. చూస్తే అందులో మీకు క్షమాపణ, ఆనందం ఉంది అనేసి ఒక కాగితం నాకు దొరికిందండి. బజార్ నుండి ఇంటికి ఎంటర్ అవుతున్నాను. ఆ దారిలో నాకు ఒక కాగితం వచ్చి ఎగురొస్తే చూశాను. ఏంటి కాగితం అని చూసేటప్పటికి అందులో ప్రభువైన యేసుక్రీస్తు వారు బంధకాల నుండి విడిపించినట్లుగా నీకు క్షమాపణ, ఆనందం ఉందండి కాగితంలో. ఆ కాగితం తీసుకున్నానండి. అప్పటి నుంచి కూడా దేవుడిని నేను విశ్వసించాను. నా బాధల్లో, నా వేదనలో, నా శోధనలో నాకు అన్నదమ్ములు లేరు, తండ్రి కూడా లేడు. ఒక తల్లి కూరగాయల వ్యాపారం చేస్తూ మా అక్కకి నాకు కూడా పెంచి పోషించుకొని మమ్మల్ని పెద్దవాళ్ళని చేసిందండి. మరి ఎవరు లేని దిక్కుమలైన నన్ను దేవుడు మరి చూస్తున్నాడు. నా బాధ, నా వేదన చూసి నన్ను ఈ విధంగా రక్షించాడండి. తన దారిలోకి నడిపించుకున్నాడు.
నన్ను రక్షించాలనే దేవుడు నన్ను ఏర్పాటు చేశాడు. ప్రభుకు వందనాలు. ఆ తర్వాత పలాస నుండి మళ్ళీ ఆందోళవలస వచ్చానండి. అక్కడ నుంచి మళ్ళీ పిల్లల చదువుల కోసం శ్రీకాకుళం రావడం అయ్యింది. మరి 15 సంవత్సరాలు అయ్యిందండి శ్రీకాకుళం వచ్చి. అప్పుడు నేను ఇంకా ఎదగలేదు. ఎందుకంటే మరి దేవుళ్ళు నడిపించిన వాళ్ళు ఎవరూ లేరు, నాకు అమ్మలు లేరు, ఎవరూ లేరు నా కుటుంబంలో. నేను ఒక్కదాన్నే. అది కూడా దేవుడు, నా అమ్మ నాకు చదివించింది కాబట్టి ఆ వాక్యమని చదవగలిగాను. చదివి ఆ విధంగా దేవుడిని విశ్వసించాను. ఆ విధంగా కొంతకాలం మరి ఇంట్లో అన్యులు, భర్త పక్కా హిందువుడు, రోజు శుద్ధి శుభ్రాలు దీపాలు అతనికి. మరి నేను నా ఆత్మకి శాంతి సమాధానము నెమ్మది, శాంతి సమాధానం లేక ఒక పిచ్చిదానిలాగే బతికానండి. మీరైతే నమ్మరు. ఒక లెక్కల్లో లేని నేను అసలు. ఒక మెంటల్ దయ, ఒక పిచ్చిదయ అనేసారు నాకును. ఆ విధంగా మరి ప్రజలు ఎవరు నన్ను ఎన్నిక చేయకపోయినప్పటికీ దేవుడు ఎన్నిక చేశాడు. నా బిడ్డ అలాగ బాధపడుతుంది, అలా నశించిపోతుంది, ఎవరూ లేరు, దిక్కుమలిందయ్యి బిడ్డ అని చెప్పేసి నన్ను దర్శించేవాడు. మరి ఒక సువార్త కాగితం దొరికి ప్రభువుని నేను నమ్మాను. అప్పటి నుంచి ఎక్కడ చూసినా గోడల మీద చూసిన వాక్యాలను చూసి చదువుకోవడము, మరి ఎక్కడ కాగితాలు దొరుకుతావు చదువుకోవడము, ఇలాగ చేశాను. రాను రాను అలాగా మందిరానికి నడిచాను. మా అమ్మ కూడా ఒప్పుకుండేది కాదు. అమ్మమ్మని భర్త ఒప్పుకోడు కదా, వద్దమ్మా వద్దమ్మా, ఆ ప్రభుని విడిచిపెట్టి అమ్మ అనేది. కానీ నాకు శాంతి ఇచ్చిన వాళ్ళు ఎవరు, నాకు సమాధానం ఇచ్చిన వాళ్ళు ఎవరు, నాకు సంతోషం ఇచ్చిన వాళ్ళు ఎవరు, నా బాధల్లో వేదనలో నాకెవరూ లేరు. భర్త కూడా బాగుంటే చేరదీసేవాడు, బాగులేకపోతే వదిలేసేవాడు. అలాంటి పరిస్థితిలో ఇంతమంది నాకు ఎవరు బాగు చేస్తున్నారు, నాకు ఎవరు చూస్తున్నారు, లేదు లేదు అని ప్రభు వైపే మనసు పెట్టుకుని ఉండేదాన్ని. ఆ విధంగా శ్రీకాకుళం నుండి వచ్చిన తర్వాత మరి భర్త వెళ్ళనిచ్చేవాడు కాదు. అమ్మగారింట్లో అయితే అమ్మకి చెప్పుకుని వెళ్ళిపోయేవాళ్ళము. పలాసండి మాది. అమ్మ ఎటనేది కాదు, తల్లి కాబట్టి వెళ్ళిపోయేదాన్ని, మందిరాలకు వెళ్ళిపోయేదాన్ని. ఎప్పుడు పెడతాం నా ఇష్టమే. కానీ అత్తవారింటికి వచ్చిన తర్వాత అలా జరగదు. భర్త అడుగుజాడలో మనం ఉండాలి. చెప్పిన అతను వద్దంటే మానేవాలి, రమ్మంటే రావాలి. ఆ విధముగా అయినా సరే రహస్యంగా దొంగతనంగా ప్రభుని ప్రార్థించేదాన్ని. ఒకరోజు అయితే ఇంట్లో స్థలం లేదు ప్రార్థన చేయడానికి. ఒకరోజు 91లో నాకు మ్యారేజ్ అయిందండి. అప్పుడు మనకి బెడ్రూమ్లు ఏవి ఉండేవి కావు. అప్పుడు నేను ఏం చేసేదాన్ని, వంట వార్పులు అన్నీ చేసేసి చెంబులో నీళ్ళు పోసుకొని పొలాల్లోకి వెళ్ళిపోయేదాన్ని. పొలాల్లోకి వెళ్ళిపోయి అక్కడ కలక్షలు తీర్చేసుకొని కొంత దూరం ఒక చెరుకు గుడ్లోకి వెళ్ళిపోయి నా కాలకృత్యాలు తీర్చేసుకొని మరికొంత దూరంలో కట్టింకి వెళ్ళిపోయి మోకరించేసుకొని ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు ప్రభువు కూడా ఎక్కువగా తెలియని సమయంలో ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసుకుని వచ్చేదాన్ని. రోజు ఇదే టైం చేస్తున్నాను, ఇదే కార్యక్రమం ఉన్నది. వంట పంట అయిపోయిన తర్వాత 10 గంటలప్పుడు ఇలాగ పొలాల్లోకి వచ్చేయడం, బాత్రూమ్కి అలాగా ప్రభుని ప్రార్థించుకుని వచ్చేయడం. ఒకరోజు ఎవరో చెప్పారట మా ఆయనకి, మీ ఆవిడ రోజు ఇటే వస్తుంది, ఎందుకు కారణం అనేసి. అతనట కనిపెట్టాడట, ఈవిడ ఎటు చేస్తుంది, ఎక్కడికి వెళ్తుందని. నా వెనకాలే వచ్చేవాడట, నాకు తెలియదు. అయితే చూశాడట ఒకరోజు మోకరించి ప్రార్థన చేయడం చూశాడట. ఓహో, ఆవిడేం తప్పు చేస్తుందా, దేవుడికే కదా ప్రార్థించుకుంటుంది, ఎరుమోలోకి ఉంది, ఫోన్లే అనేసుడు. నాకేం అనేవాడు, అనలేదు దేవుని కృపను బట్టి. ఆ విధంగా అలాగా ప్రార్థన కంటిన్యూ చేశాను. చేయగా ఒకరోజు మరి గర్భఫలం కోసం అడిగాను. ప్రభువా, అన్నదమ్ములు లేరు, తండ్రి లేడయ్యా, నాకు ఒక మగబిడ్డను దయచేయి అని అడిగితే ప్రభువు కూడా ఆ విధంగా దర్శించలేదు, నా బాధ ఆలకించి ఒక బాబుని నాకు దయచేశాడు ప్రభు కృపను బట్టి. మా ఆయన గారు కూడా ఏంటి, ముందు పాప, తర్వాత మళ్ళీ పాప అయితే నేను వదిలేస్తాను అనేసి అన్నాడు. నా దగ్గర అనలేదు. ఒక తమ్ముడు అవుతాడు, వాడి దగ్గర అని ఉన్నాడు. మా ఎదురుకట్లే ఒక అబ్బాయి. అయితే అక్క ఇలా బావ అంటున్నాడే, ఇంకొక ఆడబిడ్డ అయితే నేను విడిచిపెట్టేస్తాను దీన్ని అని అన్నాడేనంటే, మనమేం చేయగలమరా, దేవుడు ఏది ఇస్తే అది అందుకుంటాం. కానీ మగబిడ్డడే కావాలా, ఆడబిడ్డడే కావాలంటే మనం ఏం చేయగలం? దేవుడు మనకి ఏది ఇస్తే అది అనుకున్నా ఊరుకుండిపోయినా ఏం అనుకోలేదు. కానీ దేవుడు మాత్రం మనల్ని కనిపెడుతూ ఉన్నాడు. దేవుడిని మనం చూడకపోయినా మన అందరినీ కనిపెడుతూనే ఉన్నాడు దేవుడు. ప్రభువు నామనికి వందనాలండి. మరి ఆ విధంగా దేవుడు ఎన్నో రకాలుగా నాకు మేలు చేశాడు. నా జీవితమే ఒక సాక్ష్యం అండి, చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మరి ఆ విధముగా మరి శ్రీకాకుళం నుండి వచ్చిన తర్వాత నేను చల్లారిపోయాను.
ప్రభువులో ఎదగలేదు. ఎదగపోయేటప్పుడు ఒకరోజు మరి కరోనా సమయంలో, అదే 2020లో కరోనా సమయం కదా, అందరికీ మందులు ఇస్తున్నారు. నానబలి వీధిలో గవర్నమెంట్ స్కూల్లో మందులు ఇస్తుంటే వెళ్ళాను. అప్పుడు మా అమ్మగారు రెబ్బకమ్మ గారు కూడా అక్కడికి వచ్చారు మందుల కోసం. రెబ్బకమ్మ గారు కూడా వచ్చి దేవుడు మరి ఆమెను పరిచయం చేశాడు నాకు. ఇద్దరము హాల్లో అదే అక్కడ కూర్చున్నాము. నా ఎదురుగా కూర్చుని అమ్మగారు నాకు చూశారు. అమ్మ దేవుడికి నమ్ముకున్నావా అని అడిగారు. అమ్మ నమ్మాను, కానీ నేను ఇప్పుడు దేవుడిని అంతగా నేను వెదగలేదమ్మా, చల్లారిపోతున్నాను, నులివెచ్చన అయిపోయినానమ్మా, కుటుంబంలోని ఎవరు దేవుడిని నమ్మలేదు, నేను చల్లారిపోయానమ్మా అన్నాను. అప్పుడు అమ్మగారు ఏం చేశారంటే నెంబర్ ఇచ్చారు. అమ్మ ఈ నెంబర్ తీసుకో, నీకు ఏ సమస్యనో నాకు ఫోన్ చేసి చెప్పు, నేను ప్రార్థన చేస్తాను. ఆ విధముగానండి అమ్మగారితో పరిచయం అయ్యాను, రెబ్బక అమ్మగారితో. ఆ అమ్మగారితో పాటు మళ్ళీ ప్రిష్కిల్లా, ఇక చంద్రకళ, ఈ బిడ్డ కూడా అమ్మగారితో వచ్చి మా ఇంటికి వచ్చి మా ఆయనగారు లేనప్పుడు ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చి గంట మా ఇంట్లో ఉండి ప్రార్థనలు చేసేవారు. నన్ను ఆ విధంగా లాగా నడిపించారు ప్రభువులోకి. మళ్ళీ చల్లారిపోయిన నన్ను ఆ విధంగా. తర్వాత మళ్ళీ ఏమైందంటే మరి కాన్ఫరెన్స్ కాల్, మరి హైమమ్మ గారు నడిపిస్తున్న కాన్ఫరెన్స్ కాల్కి అమ్మగారు ప్రిష్కిల్లా నాకు పరిచయం చేసి అప్పటి నుంచి కూడా కాన్ఫరెన్స్లోనే నేను వస్తున్నాను. సాయంత్రం అయ్యేటప్పుడు 6 గంటలకల్లా స్టార్ట్ చేస్తారు. 6:30 నుండి మళ్ళీ 7:30 వరకు కాన్ఫరెన్స్లో కొనసాగించుకుంటూ అలాగ దేవుడిలో ప్రభు నన్ను నిలబెట్టాడండి. నిలబెట్టి మరి ఇంతవరకు ప్రభు కృపను బట్టి మరి నేను వస్తున్నాను. మరి నా కుటుంబం కూడా మారాలా, నా భర్త మారాలా, నా బిడ్డలకి రక్షణ దేవుడు ఇచ్చినట్లుగా మీరందరూ కూడా ప్రార్థనలో పెట్టండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె రైట్. ప్రభు నామానికి మహిమ. హల్లెలూయా. ప్రియులారా, మనం సమయం చూస్తే 1:15 అవుతూ ఉంది. హైమా గారి యొక్క ఆశ ఈ ప్రాంతంలో ఈ వార్షికోత్సవ సందర్భంగా దేవుని మాటలు మన స్నేహితులకు అందాలని కూడా ఉంది అని నేను గ్రహించాను. కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లా విన్నాడో మనం సజీవ సాక్ష్యం విన్నాం. మరొక సాక్ష్యం ఉంది, మరి అది అయిన తర్వాత ముందుకెళ్తాం. ఇది ప్రవీణ్ కూడా చెప్పగలడు. బట్ సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అవసరమగు దేవునికి మహిమ కలిగించేటువంటి మాటలు అబ్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. సమయాన్ని మనం కుదించుకొని వాక్యాన్ని ఎక్కువగా ఈ సందర్భంగా ప్రార్థనకు మిమ్మల్ని పురుగొల్పేటట్టుగా, సువార్త ఈ ప్రాంత ప్రజలకు అందేటట్టుగా అక్కడ మన ఫోకస్ ఉండగలిగితే మనం ఎక్కువ లేట్ అవ్వకుండా భోజనాలు చేసి అంతకుముందు జరగాల్సిన ఆత్మీయ కార్యక్రమం జరిగి ప్రభువుకు మహిమతో మనం ముందుకెళ్తాం. ఇప్పుడు రెబ్కా గారు తెలియచేస్తారా? సో రెబ్కా గారు ముందుకు వస్తారు. అది అయిన తర్వాత ప్రవీణ్ చేయవలసినటువంటి మిగిలిన పనిని చేస్తాడు. హల్లెలూయా. రైట్. హల్లెలూయా. దేవాది దేవుడికి వందనాలండి. కూడి వచ్చిన దైవజనులందరికీ కూడా నా వందనాలు. కూడి వచ్చిన సహోదరులకి అలాగే బ్రదర్స్ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా స్త్రీలది కనుక నేను 2 మాటలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. అయితే నాకైతే మాట్లాడడం కూడా రాదు, అంత జ్ఞానవంతురాలి కాదు. మరి దేవుడి దృష్టిలో ఏదో నేను నిలబడ్డానంటే దేవుడు కృప పెట్టే నేను నిలబడడం జరుగుతుంది. మాకు ఈ స్త్రీల తాలూకది ఈ కాన్ఫరెన్స్లో ప్రార్థన జరగడం ఎప్పుడైతే అంటే మన సంఘాలన్నీ మూసేసి ప్రార్థన లేని సమయంలోని ఎంతో చక్కగా మరి దేవుడిచ్చిన తలం బట్టి అయ్యమ్మ గారు నిలబెట్టి మరి కాన్ఫరెన్స్ మా అందరినీ కూడా నిలబెట్టి మరి ప్రార్థన జరగడం చేస్తున్నారండి. మరి ఆ కుటుంబాన్ని దేవాదేవుడు దీవించాలి. ఎందుకంటే ఆదికాండంలో గందరగోళం జరిగింది. ఏంటంటే రాజుల విషయంలోని రాజుల గంధంలో ఉంటుందండి. ఆమోసు మరి యెజబేలు ఆత్మ వచ్చి యెజబేలు నుండి అక్కడ లోకాన్ని గందరగోళంగా చేసింది. ఎందుకంటే ఇశ్రాయేల్కి మనకి అంటే ఇశ్రాయేల్కి జనాలకి
ఏ దేవుని మొక్కలో తెలియని పరిస్థితిలోని ఎప్పుడైతే నేనున్నానని పౌరుషంగా మరి ఏలియా వచ్చాడో, ఆ ఏలియా పౌరుషం ఎవరికి వచ్చిందమ్మా? మన అయ్యమ్మగారికి వచ్చింది. అయ్యమ్మగారి పౌరుషం వచ్చి ఒక ఏలియాలాగా అందరినీ నిలబెట్టడానికి. ఏలియా ఏడు చేశాడమ్మా? అక్కడ బలిపీఠం కట్టాడు. దేనికి కట్టాడు? రాళ్లతోటి. అక్కడ ఉన్న దుర్గం అంతా కూడా పోవాలని బలిపీఠం కట్టి ఆకాశం నుండి దేవుడు వచ్చి మరి అగ్ని గ్రహించి వేసినట్టు మాకు అక్కడ ప్రతిరోజు కూడా బలిపీఠం కడతాం. 6 నుంచి 8 వరకు కూడా బలిపీఠం కట్టినప్పుడు ఏడు చేస్తామమ్మా? అక్కడ దుర్గాలన్నీ కూడా పడకూడదని మేము ప్రార్థనలు చేస్తుంటాం. అలాగే మా తనొక్కలే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఒక ఏలియా పౌరుషం రావాలంటే, ఏలియా మళ్ళీ పుట్టుకొని వస్తాడేమో అని ఇవిడు తెలియక అలా చెప్తుందేమో అనుకుంటున్నారేమో, కానీ ఏలియా మళ్ళీ పుట్టురారు. కానీ ఆ పౌరుషం, ఆ తత్వం మన అందరిలో ఉండాలి. అలాగే మరి అయ్యమ్మగారు చక్కగా కూడా ప్రతిరోజు కూడా నడుపుతున్నారు. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్క స్త్రీలు కూడాను ఆన్లైన్లో కలిసి ప్రార్థన చేయడానికి ముందడుగు వేద్దాము. ఎక్కడికో మందిరానికి వెళ్ళిపో అవసరం లేదు, మరి అందరూ ఒక దగ్గర కూడా అవసరం లేదు. కానీ దేవుడిచ్చిన సెల్ ఫోన్లు మనకి ఇచ్చారు. అంటే సాతాను సెల్ ఫోన్లు వేరేగా వాడడానికి అవకాశం ఇచ్చింది, కానీ మన దేవుడు గొప్పడు కదా, దాన్ని బట్టి మనకు కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి మన ఇంట్లో ఉంటూ మన పని చేసుకుంటూ దేవుడు వాక్యం ఆలకిస్తూ దేవుడు పాటలు పాడుతూ మనం కూడా మనం ఏదైతే పాడగలుగుతున్నామో, ఏదైతే చేయగలుగుతున్నామో అది చేయడానికి మనం నిలబెట్టాడు. అంత గొప్ప దేవుడు. కింద సంవత్సరం అయితే నేను బలహీనం అండి, నాకు బలహీనరాల్ని రాలేకపోయాను. కర్ర పట్టుకొని నేను అడ్డం అయ్యేది, ఎక్కువసేపు నేను ఉండలేదు అక్కడ, ఎందుకంటే నైట్ ప్రార్థన మరి బలహీనంగా. కానీ ఈ సంవత్సరం కంటిన్యూగా నేను ఆన్లైన్లో ఉండి ముందుగా నేనే అడిగేసి నిలబడడంతో తను కూడా ముందుగా మనకు చెప్పడం, దీని అన్నిటికీ కారణం ఏంటండి? దేవుడు సంపూర్ణమైన స్వస్థత నాకు ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళకి జయకరంగా దేవుడు చూస్తున్నాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయమూర్తి. ఎవరిని విడిచిపెట్టాడో, ఎవరి మీద పగ పెట్టే దేవుడు కాదు. అంత మంచి దేవుడిని కలిగి ఉన్నాం. కాబట్టి ఇక్కడున్న స్త్రీలందరూ కూడాను అయ్యమ్మగారు నెంబర్ తీసుకొని అందరం కలుద్దాం. అందరూ స్త్రీలుగా ఒక సైన్యంగా కూడుకొని మనం అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా నేను ఇందులోకి వచ్చి నేర్చుకునేది ఏంటంటే, కాన్ఫిడెన్స్ కాల్ కలపడం నాకు రాదండి, నిజంగా చెప్తున్నాను. నేను జడ్డిదాన్నే. అయితే కాన్ఫిడెన్స్ కాల్ ఎప్పుడైతే కలవడం వచ్చిందో, నేను కొంతమంది విశ్వాసాన్ని దేవుళ్ళని నడిపాను, కానీ వాళ్ళు అడుగట్టిపోయారు. అలాగే నేను ఏం చేస్తున్నానంటే, 11 గంటలకి రాజమండ్రిలో ఉన్నారు మాకు కొంత గ్రూపు, 11 నుంచి 1 గంట దాకా వాళ్ళని నడుపుతున్నాను. తర్వాత 2 నుంచి వేరేగా నాకు అంటే విశ్వాసాలు ఉండిపోయారమ్మా, వాళ్ళు రావటం లేదు. అందుకే వాళ్ళందరినీ చేకూర్చుకొని మళ్ళీ నేను ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా కారణం ఏంటంటే, అయ్యమ్మ గారు పెట్టిన ఈ కాన్ఫిడెన్స్ వల్ల నాకు కూడా జ్ఞానం వచ్చి ఆ ఉండిపోయిన విశ్వాసాలందరూ మళ్ళీ పుసుగలిపి దేవుళ్ళకి నడిపించడం జరుగుతుంది. అంటే ఒక ఏలియా లాంటి పౌరుషం అందరికీ రావాలి. అయ్యమ్మగారికి ఒక్కరికే కాదు, అందరికి వచ్చి దేవుడితోటి మనం చక్కగా కాన్ఫరెన్స్లో ఉండి మన ప్రార్థనలు, మన ఇల్లు, మన సంవత్సరం అంతా నిలబెట్టుకోవాలంటే స్త్రీలు కనుక ఒకరి మీద ఒకరు ప్రేమ ఐక్యత కలిగి ఉండి మనం ఇలా చేసుకోవాలని మరి చిన్న మాటలు దేవాదేవుడు దీవించుగాక. ఆమేన్. మరి చక్కని మాటలు, మరి దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాలని మరి వారు మాటల రూపంలో తెలియజేసినందుకు మరి ఇద్దరికి కూడా వందనాలు చెల్లిస్తున్నా. మరి ఇప్పుడు మన మధ్యలో మరి సేవకులు ఉన్నారు. మరి దేవుని వాక్యం మరి వాళ్ళు విత్తాలంటే మనం కూడా సిద్ధపడాలి. కాబట్టి మరి బైబిల్లో నుంచి మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఎవరైతే చదవాలని ఆసక్తి ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాం. మన మధ్యన ఉన్న సింధు సిస్టర్ గారు వచ్చి చదవాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించాను.
ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మ అని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. నేడు వాక్యం దీవించునుగా. మరి చక్కని వాక్యం చదివించిన సిస్టర్ గారికి వందనాలు చేస్తున్నాం. దయచేసి మనందరం లేచి నిల్చుంటే మరి కొద్దిసేపు ఆరాధన చేసుకొని మా సేవకులకి సమయం ఇద్దాం. దయచేసి అందరూ కూడా లేవలసిందిగా కోరుచున్నాం. మరి కొద్దిసేపు ఎక్కువసేపు కాదు, కేవలం ఒక పల్లవి ఒక చరణం పాడి మరి సేవకులకు సమయం ఇస్తున్నాం. మరి మనం ఇక్కడ దేనికైతే ఏర్పాటు చేయమని కూడికి వచ్చామో మరి అందరికీ తెలుసు కాబట్టి ఈ 4 సంవత్సరాలు దేవుడు మనతో ఉన్నాడని నమ్మిన వాళ్ళు మరి నేను పాడుతున్నప్పుడు నాకన్నా గట్టిగా మీరు పాడవాలి. అప్పుడే దేవుడు మన మధ్య ఉన్నట్లు, మరి ఇక్కడ అద్భుత కార్యాలు జరిగిస్తున్నట్లు మరి మనం దేవుణ్ణి స్తుతిద్దాం. మరి ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని యేసయ్యకి థ్యాంక్స్ చెప్దాం. యేసయ్య, గడిచిన 4 సంవత్సరాలు మరి నీ యొక్క కాపుదలో నీ యొక్క కృపలో వచ్చి మరొకసారి ఈ సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చేస్తూ దయచేసి ఒకసారి అందరూ కూడా ప్రార్థనలో మరి ఆరాధనలో ఎక్కువైద్దాం. దయచేసి అందరూ కూడా స్తోత్రం వేసి నాతో పాటు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుత కార్యాలు చేసిన దేవా మీకే వందనాలు వేసా. గొప్ప కార్యాలు చేసిన దేవా మీకు వందనాలు వేసా. మమ్మల్ని ఎంతకాలం ప్రేమించినందుకు వందనాలు వేసా. మమ్మల్ని ఎంతకాలం ఆశీర్వదించినందుకు వందనాలు వేసా. ఎంతవరకు మాకు తోడే ఉన్నందుకు వందనాలు వేసా. వందనాలు వేసా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్. గట్టిగా పాడదాం. అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించేదన్ నా పూర్ణ మనసుతో ఆరాధింతున్ నా పూర్ణ బలముతో సేవించేదన్. అందుకే ఆరాధన 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 ఆరాధన. స్వరమెత్తి పాడదామా? ఆరాధన 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 ఆరాధన. అందుకే చప్పట్లు కొడుతూ ఏసైనా ఆరాధిద్దాం. ఎబినేచరే ఎంతవరకు ఆదుకున్నామని ఆయన్ని స్తుతిద్దాం. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు అయ్యా. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో సేవించే, చివరిగా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదందుకే ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన ఆరాధన. స్వరలిద్దామా? ఆరాధన 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 ఆరాధన. అవునయ్యా, ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్నాం. గడిచిన 4 సంవత్సరాలు నీ కృపచేత మమ్మల్ని ఆదుకున్నందుకు వందనాలు యేసయ్యా, మీకు వందనాలు యేసయ్యా, కృతజ్ఞతలు యేసయ్యా. యేసయ్యా మీకు వందనాలు యేసయ్యా. ఇక చిన్న ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకు వందనాలు యేసయ్యా. ఇప్పుడు కూడా మీరు వాక్యాన్ని వింటుండగా వాక్యాన్ని మరి దొంగలు ఎత్తుకెళ్లకుండా, మరి విరోధులు వాటిని దొంగిలించకుండా మా జీవితాల్లో మా హృదయాల్లో భద్రపరుచుకునేటట్లు దైవజనులు చెప్తున్న సమయం అంతా కూడా మేము శ్రద్ధగా ఉండేటట్లు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఏ ఇష్టంలో చిన్న ప్రార్థన నడుచున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మరి సేవకుల కోసం మరి నేను ఒక్క మాట చెప్పి సేవకులకి సమయాన్ని ఇద్దామని అనుకుంటున్నాను. మరి ఫస్ట్ యానివర్సరీకి మనకి సేవకులు వచ్చారు. ఫస్ట్ యానివర్సరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు. మరి పాస్టర్ గారు అందరికీ తెలుసు, మరి స్థానిక సంఘ కాపరి గారు. అలాగే ఇక్కడ ఉన్న పాస్టర్ గారు ఏమో జాన్ డేవిడ్ గారు. మరి ఫస్ట్ యానివర్సరీ అయినప్పుడు మరి ఇద్దరు సేవకులు ముందుండి నడిపించారు. ఆ రోజు చాలా చక్కగా అద్భుత రీతిలో మరి దేవుడు ఇద్దరి ద్వారా దేవుడు మాట్లాడుకున్నారు. మరి తర్వాత 2వ సంవత్సరం మరి స్త్రీలుగా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి ఒక సేవకురాలను తీసుకురావడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ కూడా ఒక సేవకులు వచ్చి వాక్యం చెప్పారు. మరలా ఈ సంవత్సరం మరి ఎవరిని పిల్లాలని మరి అందరూ ఆలోచించినప్పుడు మరి అదే టైంలో సేవకులకి అడిగినప్పుడు సేవకులకి ఈరోజు చాలా పని ఉంది. మరి ఒక పెద్ద సేవకులకి ఆయన తర్జుమా చేయాలి. అలాగే ఆయనకి 2-3 బ్రాంచ్లు ఉన్నాయి. మరి ఆయన ఆ సంఘాలను కూడా మరి రేపు ఆరాధనలో నడిపించాలి. అయినా సరే మనందరం అడగానే ఆయన సమయానికి వచ్చారు. మరి ఆయనకి సమయాన్ని ఇస్తున్నాను. మరి ఆయన కోసం ఒక 2 మాటలు చెప్తాను. మరి పాస్టర్ జాన్ డేవిడ్ గారు వైజాగ్ అనే కాకుండా యావత్ భారతదేశంలో పిల్లల మధ్య, యవనస్తుల మధ్య, వృద్ధుల మధ్య, ప్రతి ఒక్కరి మధ్య ఆయన సేవ చేశారు. మరి మనం షిప్ ఎక్కాలంటే ఆ టికెట్ తీసుకోవాలి, లేకపోతే దానికి సంబంధించిన బోల్డ్ ఉంటాయి. మరి మన క్రిస్టియన్ పరంగా 4 షిప్లు ఉన్నాయి. లోగోస్ హోప్, డోలస్ అని, తర్వాత ఇంకో షిప్ ఏంటి, 3 షిప్పుల్లో మరి ఆ షిప్స్ వైజాగ్ కానీ ఆంధ్ర వచ్చిన ప్రతిసారి కొన్ని వందల మంది విదేశీయులు కానీ ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి మరి ఆయన తర్జుమా చేస్తారు. అది మాత్రమే కాకుండా కొన్ని మిషనరీ ఆర్గనైజేషన్కి ఆయన స్వతహాగా మరి దేవుని వాక్యాన్ని అందిస్తున్నారు. మరి మనకు కూడా మరి ప్రతి శుక్రవారం మరి కొన్ని కాలాల్లో మరి ఆయన బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథాలు చాలా అధ్యాయాలు ధ్యానం చేస్తున్నారు. సో మనందరికీ సుపరిచితమే కాబట్టి మరి దైవజనులు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు శ్రద్ధగా అటు ఇటు కదలకుండా సమయానికి ఆయన ముగిస్తారు. మరి ఆయన సమయానికి ఆయనకి ఇస్తున్నాము. మరి చెప్పిన కొద్ది మాటలైనా శ్రద్ధగా వినాలని మరి నేను కోరుచున్నాను. ఈ సమయాన్ని ఆయనకు అప్పచెప్తాను. క్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు వందనాలు. అలాగే నా తోటి సేవకులు ప్రతాప్ రాజు గారిని బట్టి కూడా దేవునికి వందనాలు. వచ్చిన మీ అందరు కూడా వందనాలు. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి హైమావతి సిస్టర్ గారు కూడా వందనాలు. టీం అంతటి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. మరి చాలా సమయం అయిపోయింది కనుక వాక్యం అంటే మైక్ పట్టుకుంటే మీ అందరికీ తెలుసు మైక్ టైసన్లు అయిపోతారని పాస్టర్లు అందరూ. కానీ తక్కువ సమయంలో మరి
ముగించాలి, ఎందుకంటే ఇప్పటికే చాలా వేడి ఉంది. అయితే ఒక సేవకులు ఒక మాట చెప్పారు, ఏంటంటే తక్కువగా మాట్లాడిన వారు ధన్యులు, వారు మరలా మరలా పిలువబడతారని ఒక సేవకుడు చెప్పాడు. కాబట్టి మనం తక్కువగా నేను ముగించాలని నేను ఆశపడుతున్నాను. దేని వాక్యంలో మనం ఇందాక మత్తయి సువార్త 8:1-3 వచనాలు నేను మీకు చదివించాను. చూడండి, ప్రపంచం అంతట్లో 3 స్థాయిలు ఉంటాయి. ఒకరు పేదోళ్ళు ఉంటారు, రెండోది మధ్యతరగతులు ఉంటారు, మూడోది ధనవంతులు ఉంటారు. మీరు ఏ దేశం వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే ఈ 3 మనకి కనబడతారు: పేదోళ్ళు, మధ్యతరగతి, ధనవంతులు. ఈ పేదోళ్ళు ఏమనుకుంటారంటే సమస్యలు అన్నీ మాకే వస్తాయి కానీ మధ్యతరగతులకి, ధనవంతులకి రావు అని వీళ్ళు అనుకుంటారు. మధ్యతరగతి వాళ్ళు ఏంటనుకుంటారంటే అన్నీ మాకే వస్తాయి కానీ ధనవంతులకి సమస్యలు రావు అనుకుంటారు. అయితే నేను చెప్పేది ఏంటంటే సమస్యలు అన్నవి ముగ్గురికి ఏటవుతాయి, వస్తాయి. పేదోళ్ళకి వస్తాయి, మధ్యతరగతి వాళ్ళకి వస్తాయి. అయితే ఈ ముగ్గురికి వచ్చినప్పుడు ఈ సమస్యల నుంచి ఎలా విడుదల పొందాలి అన్నది నేను బైబిల్లో కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. ఎవరు ఈ సమస్యలకి మనకి విముక్తి దయచేస్తారు? మరి అలాగే ధనవంతుల్లో సమస్య వచ్చినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? మధ్యతరగతి వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? పేదోళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళారు? కాబట్టి వీళ్ళు సమస్యల నుంచి వాళ్ళు పరిష్కారం పొందారా లేదా అన్నది నేను పాస్టర్ గారిని అడిగి ఒక 20 నిమిషాలు మాత్రమే నేను ఏం చేశాను, 20 నిమిషాల్లో నేను ముగిస్తాను. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే క్రైస్తవులు ప్రార్థనలు చాలా బాగా చేసేవారు. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ వచ్చిందో ఆ ప్రార్థన సమయం కూడా సెల్ ఫోన్ ఏం చేసింది, దొంగిలించింది. కాబట్టి ఇటువంటి సమయంలో మరి ఇందాక సాక్ష్యాల ద్వారా విన్నాం ఏంటంటే మరి కాన్ఫరెన్స్ కాల్లోని అందరూ కూడా 6 నుంచి 8 అంటే 2 గంటలు ప్రార్థన చేయడం అంత సులువేమీ కాదు. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనలో అనేకమైన అంశాలు ఉంటాయి. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తారు ఏంటంటే ఈ ప్రతి అంశాలకి దేవుడు ఏం చేస్తాడు, జవాబు ఇస్తాడు అని. అవునా కదా? ఒక విషయం నేను చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒక చిన్న ఊరు ఉందన్నమాట. ఆ ఊరిలో ఒక రూల్ ఉంది ఏంటంటే ఆ ఊరు ఎంట్రన్స్లోనే ఊరు పెద్ద ఉంటాడు. ఒకవేళ కాయగూరలు అమ్ముకున్న వాళ్ళు లోపలికి వెళ్ళాలనుకోండి, ఆ ఊరు పెద్ద పర్మిషన్ ఏం చేయాలి, తీసుకోవాలి. ఆయన వెళ్ళమంటేనే కాయగూరలు అమ్ముకున్న వాళ్ళు ఆ ఊరిలోకి రావాలి. లేకపోతే అడగకుండా వెళ్తే మాత్రం ఆయన చాలా భయంకరుడు. ఆ ఊరు పెద్ద చంపేస్తాడు కూడా. అటువంటి భయంకరమైన వ్యక్తి. ఒకవేళ ఎవరైనా చేపలు అమ్ముకోవాలనుకోండి లోపలికి, ప్రతిదీ కూడా ఊరు ఒక పెద్ద పర్మిషను తీసుకోవాలి. అయితే ఒకరోజు ఒక సువార్థికుడు వచ్చాడు ఆ గ్రామంలో సువార్త చెప్దామని. అయితే అందరూ అన్నారు, అయ్యగారు పర్మిషన్ తీసుకోవాలి మీరంటే. ఆయన ఆ రోజు బయటికి వెళ్ళిపోయారు. ఆ ఊరు పెద్ద అక్కడ లేడు. లేకపోతే ఈయన ఏం చేశారు, ఆయన ఎప్పుడు వస్తాడో, నేను దూరం నుంచి వచ్చానని చెప్పి ఊరిలోకి వెళ్ళి ఏం చేశాడు, సువార్త ప్రకటించి ఈయన బాగానే వెళ్ళిపోయిన తర్వాత ఆ ఊరు పెద్ద వచ్చిన తర్వాత గ్రామస్తులు చెప్పారు, ఇలాగ ఒక వ్యక్తి వచ్చి మాకు యేసు ప్రభు కొరకు ఏం చేశారు చెప్పారు. ఆ రూల్ ఏంటి, ఆ పెద్ద పర్మిషను ఉండాలి. అయితే నన్ను అడగకుండా ఎలాగెళ్ళాడు ఊరిలోకి అని చెప్పి ఆయనకి చాలా కోపమేట్ అయింది. వచ్చేసి ఆ వ్యక్తిని తీసురండి, ఆ వ్యక్తిని ఏం చేద్దాం, చంపేద్దాం అని చెప్పి ఏం చేశాడు అనేటప్పటికల్లా ఊరిలో కొంతమంది ఆయన పట్టుకోవడానికి ఏం చేశారు, వెళ్తే ఆ సేవకుడు ఏటయ్యాడు, దొరికితే ఇదిగోండి మా అయ్యగారు రమ్మంటున్నారు, మీరు పర్మిషన్ తీసుకోకుండా మా ఊరిలోకి రాకూడదు, కానీ మీరు మా ఊరిలోకి వచ్చి ఏం చేశారు, చెప్పారు మా అయ్యగారు రమ్మంటున్నారంటే ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు, తీసుకొని వస్తుంటే మధ్యలో ఒక టీ షాప్ కనబడింది. మధ్యలో ఏం కనబడింది, ఆ సేవకుడు ఎవరైతే సువార్తను ఆయన అన్నాడు, బాబు నేను కొంచెం టీ తాగుతాను, టీ తాగి నేను వస్తాను అనిపోతే ఈయనకి భయం, ఆయన నన్ను ఎక్కడ చంపేస్తాడో అని చెప్పి భయం వేస్తుంది. ఎందుకంటే పర్మిషను
ఆయన టీ తీసుకున్నాడు, అలా తాగుతున్నాడు బాత్తోని. అంతలోకి ఒక తాత మనవడు ఇద్దరు కూడా ఏం చేశారు, టీ షాప్కి వచ్చారు. ఆ తాత ఏంచి బాబు ఒక టీ ఇవ్వమంటే ఆ తాతకి టీ ఇచ్చారు. ఈ మనవడు ఏం చేశాడంటే ఆ కొట్టోడిని, సార్ మా తాతకి రస్కులు కూడా ఇవ్వండి అన్నాడు. ఏమేమన్నాడు? ఈ తాత అన్నాడు, ఒరే మనవడా నాకేం లేవు, పళ్ళు లేవు, నేను రస్కులు ఏం చేయలేను, లేదు తాత తీసుకో అన్నాడు. అంటే ఎవరే నేను తినలేనురా అంటున్నాడు. ఎవరు? తాత. మనోడు అంటే నువ్వు తినగలవు అంటున్నాడు. అయితే ఇదంతా సంభాషణ ఆ సువార్తికుడు ఏం చేస్తున్నాడు, వింటున్నాడు, చూస్తున్నాడు అన్న. అప్పుడు ఆ తాత అన్నాడు, ఎందుకురా రస్కులు నేను తినలేనంటే, అప్పుడు మనోడు అన్నాడు, లేదు తాత, ఈ రస్కు టీలో ఏం చెయ్యి, నువ్వు ముంచితే నువ్వు ఏం చేయగలవు, తిన. అంతే, టీలో ముంచి ఇలాగా పెట్టుకుని అది ఏటైంది, సాఫ్ట్గా కరిగిపోయింది. ఇది చూశాడు ఈ సువార్తికుడు. ఆహా, ఇంత గట్టిగా ఉన్న రస్కు కూడా టీలో ముంచితే ఏటైపోయింది, కరిగిపోయింది. కాబట్టి నాకు ఇప్పుడు ఇంత పెద్ద సమస్య, ఇప్పుడు ప్రార్థన అనే టీలో ముంచితే ఏటైపోద్ది, కరిగిపోద్ది అని చెప్పి అక్కడే ప్రార్థన చేసుకొని, ప్రభా ఇదిగో నేను వెళ్తున్నాను, నాలో భయం తీసేయని ఆ ఊరు పెద్ద దగ్గరికి ఏటయ్యాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత, బాబు ఏంటి నువ్వు నన్ను అడగకుండా లోపలికి వెళ్ళంటే, అవును సార్ మీరు లేరు, నేను దూరం నుంచి వచ్చాను సువార్త ప్రకటన. నువ్వేం సువార్త ప్రకటించావు, ప్రజలకి ఏం చెప్పావు, నాకు ఇప్పుడు కూర్చొని చెప్పు అన్నాడంట. అయితే ఈయన దొరికిందే అని చెప్పి యేసుప్రభు కొరకు ఏం చేశాడు, చెప్పాడు. చెప్పిన తర్వాత చరిత్ర ఏం చెప్తుందంటే ఆ వ్యక్తి ఏటయ్యాడు, మారాడు అని చెప్తుంది. కాబట్టి సమస్యలు అందరికీ ఉంటాయి, కానీ సమస్య ప్రార్థన అనే టీలో ముంచితే అది కరిగిపోతుంది. కాబట్టి మనం 3 రకాలైన వారు ఉంటారని చెప్పాను కదా, పేదవారు, మధ్యతరగతి. నేను వాక్యం చెప్తున్నాడు, మీరే చెప్పాలి వీళ్ళు ఏ తరగతికి చెందినవారు అన్నది మీరు చెప్పాలి. మొట్టమొదటిది మనం చూసాం ఏంటంటే, మత్తయి సువార్త 8:1-3. ఈ ప్రశ్న చాలా విచిత్రంగా ఉంటుంది. ఏం రాశాడంటే అక్కడ ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకి ఏం చేశాడు, మ్రొక్కి. నేను చెప్పిన దాంట్లో మీరు చూడండి, మ్రొక్కి అనే మాట చాలా. ఇప్పుడు మనం ఎవరిని మొక్కుతాం, మనం అందరిని పడితే అందరిని మొక్కాం. మనం ఎవరికాడైతే మనకు అవసరత ఉంటుందో, బాగా ఎక్కువ అవసరత ఉంటుందో వాళ్ళకే మనం ఏం చేస్తాం, కాల్కే మొక్కుతాం, అవునా కదా. ఇక్కడ ఒక కుష్ఠరోగి వచ్చి ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతాడు, నీకు ఇష్టమైతే నన్ను చూడు. మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, డాక్టర్ గారు మీకు ఇష్టమైతే నన్ను బాగు చేయండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను నన్ను ఎప్పుడైనా అడిగారా? ఎవరు కూడా అడగరు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ కుష్ఠరోగి వచ్చి అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా, నీకు ఇష్టమైతే. మీరు దాన్ని ధ్యానం చేసినట్లయితే దాంట్లో ఎంతో అర్థం ఉంది. ఈ లోకంలో ప్రజలు ఎవ్వరు కూడా నన్ను ఏం చేయరు, ప్రేమించరు. ఎన్నాళ్ళ మా ఇంటికాడ కుష్ఠరోగులు వచ్చారు అడుక్కోడానికి, కానీ ఇప్పుడు అస్సలు వాళ్ళు ఏం చేయట్లేదు, రాట్ల వారంకి ఒకసారి వచ్చారు. వాళ్ళు నీళ్ళు అడిగితే ఏం చేశారు, ఇంత దూరం నుంచి గ్లాసులు వేసేవారు వాళ్ళకి. వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే, వాళ్ళు గిన్నె తెచ్చుకుంటారు, బ్యాగులో గ్లాస్ తెచ్చుకుని. నీళ్ళు అడిగితే ఎక్కడ అంటికి పోతుందో అని చెప్పి ఇంత దూరం నుంచి వాళ్ళకి ఏం చేశారు, నీళ్ళు. కుష్ఠరోగులను ఎప్పుడైనా మీరు ప్రైజ్ లార్డ్ అని అత్తుకున్నారా? ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి ఏం చేయరు, వెళ్ళరు, దూరంగానే ఉంటాం. అంతేకాదు బైబిల్ కూడా ఏం చెప్తుందంటే, ఈ కుష్ఠరోగుల్ని ఊరు వెలుపల ఉంచేవారంట, లోపలికి రానిచ్చేవారు కాదు. అయితే ఇతనికి ఒక సమస్య ఉంది. ఏంటి వ్యక్తికి సమస్య? కుష్ఠరోగం. అయితే ఈ కుష్ఠరోగం బాగుపడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏదో హాస్పిటల్కి వెళ్ళాలి. కానీ ఈయనకి తెలిసింది ఏంటంటే, నా సమస్యకి పరిష్కారం ఒక ఆయన దగ్గర ఉంది, కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తే నాకు పరిష్కారం ఏంటవుతుంది, దొరుకుతుందని ఎక్కడికి వెళ్ళాడు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనకి ఏం చేశాడు, మ్రొక్కాడు. మ్రొక్కి నీకు ఇష్టమైతే నన్ను. అప్పుడు యేసు ప్రభు రేటన్నారు, చదవండి. అందుకు ఆయన చూడండి, చెయ్యి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే. చూడండి, ఈరోజు క్రైస్తవుల ప్రేమ నోటి మాటగా ఉండకూడదు, మన ప్రేమ క్రియారూపంగా ఉండాలి.
యేసు ప్రభుని వెంబడిస్తున్న మనం అందరం కూడా మన ప్రేమ క్రియారూపంగా ఉండాలి, కానీ నోటు మాటగా ఏం చేయకూడదు ఉండాలి. ఎవ్వరూ ముట్టుకోలేని పని ఎవరు ముట్టుకున్నారు? ఏ మనుషుడు కూడా కుష్ఠరోగులు ముట్టుకోరు, కానీ నా ప్రేమ క్రియారూపంగా ఏం చేశారు? ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి. ఎవ్వరూ ముట్టలేరు, కానీ యేసు ప్రభు ఏం చేస్తున్నారు? ముట్టి ఏమన్నారు? నాకు ఇష్టమే, నాకు ఇష్టం. ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఎవరైనా అనారోగ్యంతో బాధపడితే మీ అనారోగ్యాన్ని తీసిపోయిన దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమే. ఇప్పుడు మీరు ఇతన్ని ఏ తరగతిలోకి వేస్తారో చెప్పండి. నేను 3 తరగతులు చెప్పాను కదా, పేద, మధ్య తరగతి, ధనవంతు. ఇతన్ని ఏ తరగతిలో వేస్తారు? ధనవంతుడా? పేదోడు, అవునా కదా? కుష్ఠరోగి అంటే ఆడికి కష్టపడలేడు, ఉద్యోగం చేయలేడు, బకెట్ పట్టుకోలేడు, ఏమీ చేయలేడు, అవునా కదా? అంటే ఒకళ్ళు ఇస్తే ఆధారపడి, అంటే పేదోడు. పేదోడికి సమస్య ఉంది, ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గర. మనకు సంతోషం ఏంటంటే యేసు ప్రభు దగ్గర ప్రతి సమస్యకి ఏముంది? పరిష్కారం ఉంది. ఇప్పుడు ఇంకో వ్యక్తిని నేను చూపిస్తాను, చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం చూస్తే, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవము వారసుడగుటకు చాలండి. ఈ వ్యక్తి పేరు బైబిల్లో లేదు, కానీ ఏమనుంది? యవనస్తుడు, ధనవంతుడు. ఈయన ఎవరు? ధనవంతుడు. ఈయనకి ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈయనకి ఒక సమస్య వెంటాడుతుంది. ఏంటంటే బైబిల్ చెప్తుంది మనిషి బ్రతుకుతే 70 సంవత్సరాలు, అధిక బలం అయితే ఒకరోజు ఎవరైనా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ వ్యక్తి కాడ ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, హ్యాపీగా జీవించవచ్చు, కానీ ఈయనకి ఒక సమస్య వెంటాడుతుంది. ఏంటంటే నిత్య జీవం పొందాలంటే నేనేమి, అయ్యో నాకు ఎంత ధనం ఉన్నా ఎంత ఉన్నా నేను ఒకరోజు ఈ లోకాన్ని ఏం చేయాలి? మరి అందరూ చెప్తున్నారు, ప్రతి మతం చెప్తుంది ఏంటంటే స్వర్గం ఉంది, యమగుండం ఉంది అని చెప్పి వీడు యవనస్తుడే, బైబిల్ చెప్తుంది యవనస్తుడు. అయితే ఈయనకి ఒక సమస్య ఏంటంటే నేను ఎలాగా చచ్చిపోతాను, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం. ఇప్పుడు ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడు మార్గం ఎలాగా అని చెప్పి చాలామందిని అడుగుంటాడు. చాలామంది చెప్పుంటారు, అంటే లేదు యేసు ప్రభు నీకు పరలోకానికి మార్గం అని చెప్పుంటారు, అవునా కదా? అందుకే యేసు ప్రభు చెప్పారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును. ఇంత డబ్బున్నా తనకి ఆనందం లేదు, ఒక సమస్య వెంటాడుతుంది. ఏంటంటే నేను చచ్చిపోతాను, నేను నరకానికి మాత్రం ఏం చేయకూడదు? వెళ్ళకూడదు. నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం. కాబట్టి తెలిసింది ఏంటంటే యేసు ప్రభువే నాకు ఈ సమస్యకి ఏం చేయగలడు? పరిష్కారం అని. యేసు ప్రభు అల్లంత దూరంలో కనబడితే యవనస్తుడు నా డబ్బు ఏం చూసుకోలేదు, కానీ పరిగెట్టుకొని వెళ్ళి ఏం చేశాడు? ఆయన కాలు మీద పడి, సద్బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేనేమి ఏం చేయాలి? చూసారా, ఇతనికి ధనవంతుడికి ఉన్న సమస్య ఏంటంటే ఈయనకి బ్రతుకుండగానే ఇంకా ఓల్డ్ వయసు ఉంది అంటాం కదా మనం, యవనస్తుడు ఓల్డ్ వయసు ఉంది, కానీ ఆడికి తెలిసి ఏంటంటే మరణానికి వయసుతో నిమిత్తం లేదు. మనం అనుకుంటాం అమ్మ 70 రావాలి అప్పుడే చచ్చిపోతారని. లేదు సుమా, మన విమానం క్రాష్ అయింది, చిన్నపిల్లలు కూడా ఏటయ్యారు? చనిపోయారు. డాక్టర్స్గా తయారవి అనేక మంది వైద్యం చేయాలని మెడికల్ కాలేజీలో చదువుకున్న వాళ్ళ మీదకి ఏటైంది ఇది. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా ఆ భయం పట్టుకుంది దీనికి. నేను నిత్య జీవం ఏం చేయాలి? యేసు ప్రభు దగ్గరికి ఏటయ్యాడు? వచ్చాడు. ఒక కుష్ఠరోగి, మీరు అన్నారు పేదోడు, ఎక్కడికి వచ్చాడు? తన సమస్య కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక ధనవంతుడు తనకున్న సమస్యను బట్టి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి. కాబట్టి సమస్యలు అందరికీ ఉంటాయి సుమా. మనం అనుకుంటాం అయ్యో మనం ధనవంతుల కుటుంబంలో పుడితే ఎంత బాగున్నాం, డబ్బుతో అన్నీ కొనిసుకోవచ్చు అన్నీ. కరోనాకి గుణపాఠం,
ధనవంతులకి. ధనం ఉంది కానీ తినడానికి ఏం లేదు, కొనుక్కుందాం అంటే ఏం లేదు. కాబట్టి ఇతను పరిగెట్టాడు. దాని తర్వాత మనం వదిలేద్దాం, ఆయన పొందుకున్నాడో లేదో అన్నది కాదు, కానీ ఒక సమస్యకి పరిష్కారం కోసం ఎవరి దగ్గరికి వచ్చాడు? కాలు మీద ఏటయ్యాడు, పడ్డాడు. యేసు ప్రభువు చాలా విషయాలు చెప్పారు. తర్వాత అన్నాడు, నీకొకటి కొదువుగా ఉంది. మనం కూడా ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా మనకి ఏదో ఒకటి కొదువ ఉంటుంది. ఆ కొదువుని మనం ఏం చేయాలి? తీసివేసుకుంటే దేవుడు ఎప్పుడు పిలిచినా మనం ఏం చేస్తాం? సంతోషంగా వెళ్ళిపోతాం. తర్వాత ఇంకో మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఒక అధికారి వచ్చి, చూడండి, వచ్చి ఏం చేశాడు? ఆయనకి అధికారి అంటే ఎవరు అనొచ్చు మీరు? ధనవంతుడు, ఆ కేటగిరీ, ధనవంతుడి కేటగిరీ. అధికారి అంటే మన భాషలో ఆఫీసర్ అనొచ్చు, అవునా కదా? ఆఫీసర్ వచ్చి ఎవరు కాలు మీద పడ్డాడు? యేసు ప్రభు కాలు మీద పడ్డాడు. వీళ్ళందరికీ ఒకే సమస్య కాదు సుమా, ఒక్కొక్కరికి ఒక్కొక్క, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఒక సమస్య ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. అర్థమవుతుందా? సమస్యలు ఉంటాయి, కానీ సమస్యకి పరిష్కారం ఇచ్చిన వాడు ఈ మధ్యాహ్న కాల్సిన నేను చెప్తున్నా, యేసు ప్రభు ఒకడే. ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారం మనకి ఎవరి దగ్గర దొరుకుతుంది? ఈ అధికారి పరిగెట్టుకొని వచ్చి యేసు ప్రభుకి ఆయనకి సమస్య చెప్తున్నాడు. చూడండి, నా కుమార్తె ఇప్పుడే ఏటైపోయింది, చనిపోయింది. అంటే ఈ అధికారి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? వెంటనే 108కి ఫోన్ చేసి అపోలోకో లేకపోతే Q1కో లేకపోతే పినాకల్కో ఎక్కడికో ఏం చేయాలి? తీసుకెళ్ళాలి. కానీ ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి. ఎందుకంటే ఆయన నిత్య జీవం ఇస్తానన్నాడు, అవునా కదా? కాబట్టి ఈ అధికారి, ఆయనకి మెడికల్ అలౌన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, అవునా కదా? ఆ అలౌన్స్లు ఉపయోగించుకొని వెళ్ళొచ్చు కదా హాస్పిటల్కి. లేదు, ఈ సమస్యకి పరిష్కారం ఎవరిస్తారు? యేసు ప్రభువే ఇస్తారని చెప్పి ఇతని సమస్య ఏంటి? కుమార్తె ఏటైపోయింది, చనిపోయింది. అర్థమవుతుందా? అంటే మనం దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, మనం కూడా భౌతికంగా మనం జీవించి ఉన్నాం, కానీ ఆత్మలో మనం కూడా ఏటైపోతున్నాం? చనిపోతున్నాం. మళ్ళీ ఆత్మలో మనం ఎదగాలి అంటే మళ్ళీ మనం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గర. కానీ అక్కడ ఆ అమ్మాయి మాత్రం నిజంగా మరి చనిపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. వీళ్ళకి ఫోన్ చేసి అధికారి కాబట్టి చేయాలి. కానీ ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? మృక్కాడు. నేను చెప్పిన రెఫరెన్స్లు అన్నట్లు కూడా వాళ్ళు వచ్చి యేసు ప్రభు కాలు మీద, అంటే కాలు మీద పడ్డారంటే అక్కడ అర్థం ఏంటంటే, నువ్వు తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఈ సమస్యకి ఏం చేయలేరు, పరిష్కారం ఇవ్వలేరు అని అర్థమవుతుందా? కాబట్టి మీకు సమస్యలు ఉన్నా సరే ధైర్యం తెచ్చుకోండి. ఆ సమస్య మనం ప్రార్థన అనే టీలో ముంచితే ఏటవుద్ది? కాబట్టి సమస్యలు ఉంటాయి, మనం భయపడవలసిన పని లేదు. యేసు ప్రభు సమస్యలకి ఏమిస్తాడు? పరిష్కారాన్ని ఇస్తాడు. ఇంకో మాట చూపిస్తాను, 18:26 చూడండి, మత్తయి చూడండి, 15:25 చూడండి. ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, అంటే స్త్రీలకు కూడా ఏముంటాయి? సమస్యలు ఉంటాయి. ఏ స్త్రీ? ఇవిడి కనాను స్త్రీ. ఎవరి దగ్గరికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చి మామూలుగా రాలేదు, ఏం చేసింది? కాలు మీద మ్రొక్కి నాకు సహాయము చేయండి. అంటే ఆవిడకి చాలామంది ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు సాయం కోసం. ఎవరి దగ్గరికి వచ్చింది? యేసు ప్రభు దగ్గర. కాబట్టి అధికారులకి సమస్యలు ఉంటాయి, ధనవంతులకి సమస్యలు ఉంటాయి, పేదోళ్ళకి సమస్యలు ఉంటాయి, స్త్రీలకు కూడా ఏముంటాయి? సమస్యలు ఉంటాయి. ఉంటే ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. కాబట్టి ఈ మైక్ ద్వారా ఎవరైనా వింటే మీకు కూడా సమస్యలు ఉంటే మీరు కూడా ఎవరి దగ్గరికి రావచ్చు? యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. యేసు ప్రభు దగ్గర ప్రతి సమస్యకి ఏముంది? పరిష్కారం. అందుకే నేను మీకు రెఫరెన్స్లతో చూపిస్తున్నాను. ధనవంతులు వాళ్ళందరూ డబ్బు ఉంది, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి
చేసుకోవచ్చు, కానీ వారికి తెలుసు ఈ సమస్యకి యేసు ప్రభు తప్ప ఇంకెవరు కూడా ఏం చేయలేరు. ఒక కనాను స్త్రీ వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయి అంటే, పాపం ఎన్నున్నాయో తెలీదు, సహాయం నువ్వు ఒక్కడివే ఏం చేయగలవు, అందుకని నేను నీ దగ్గరికి ఏటయ్యాను, వచ్చాను. అదే మత్తయి సువార్త 18:26 చూద్దాం, ముగించేస్తున్నా. కాబట్టి ఆ దాసుడు ఆయన ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము. ఇక్కడ ఎవరు? ఒక దాసుడు. దాసుడు అంటే తెలుగులో మనకు అంత అర్థం కాదు, కానీ ఇంగ్లీష్లో ఏమని అంటారు దాసుని? సర్వెంట్. అంటే దాసుడు అంటే అంతగా, సర్వెంట్ అంటే చాలా చిన్న చూపు మనకి, అవునా కదా? మా ఇంట్లో సర్వెంటరా అంటే అమ్మో చాలా, దాసుడు అంటే మళ్ళీ. కాబట్టి సర్వెంట్స్ కూడా అంటే ఇతన్ని దేంట్లో వేయచ్చు? ఇటు మధ్యతరగతిలో వేయచ్చు, పేదలు వేయచ్చు, అవునా కదా? కాబట్టి ఇతను కూడా ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి వీళ్ళందరూ ఏం చేశారు? యేసు ప్రభు కాలు మీద పడిపోయారు. నువ్వు తప్ప మాకు ఎవరు కూడా ఏం చేయలేరు, సహాయము చేయలేరు. కాబట్టి మీరు ప్రేయర్ గ్రూప్గా మీరు నడిపించినప్పుడు, మీరు ప్రార్థన చేస్తున్నారు అనేటప్పటికల్లా మీకు చాలామంది ఏమిస్తారు? ప్రేయర్ పాయింట్స్ ఏం చేస్తారు? ఇస్తారు. నేను ఒక విషయం చెప్తాను, మీరు ప్రేయర్ గ్రూప్ నడిపించడం చాలా మంచిదే, కానీ ఒకవేళ ఎవరైనా సరే ఒక ప్రేయర్ పాయింట్ ఇచ్చి మీరు దాని కొరకు ప్రార్థన చేయలేదా, మీరు పాపం చేసినట్లని బైబిల్ ఏం చేస్తుంది? చెప్తుంది. మనకు కూడా సాధారణంగా మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో వచ్చి, అక్క నాకు బాగాలేకొని ప్రేయర్ చేయంటే మనం ఏం చేస్తాం? అరే తప్పనిసరిగా చేస్తాం, ఇంటికి వెళ్ళి మర్చిపోతాం మనం. అలాగా ఎవరైనా ప్రేయర్ పాయింట్ అడిగి మనం చెయ్యకపోతే ప్రార్థన, అది ఏంటని బైబిల్ చెప్తుంది? పాపం. మొదటి సమయాల గ్రంథంలో మనకి కనబడుతుంది. కాబట్టి ప్రేయర్ వారియర్స్గా ఎవరు ప్రార్థన అంశాలు ఇచ్చినా మీరు తప్పనిసరిగా ప్రతి అంశాన్ని మీరు ఏం చేయాలి? చెయ్యాలి. మీరు ఏది మర్చిపోయినా పాపం మీదే. అర్థమవుతుందా? అంతేకాదు, మనల్ని ప్రేయర్ పాయింట్స్ ఇవ్వకపోయినా మనం ఇంట్లో ఉన్న ఫోన్లో అయినా, మనం ఎక్కడైనా మీటింగ్లో ఉంటే నా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతారు. మనం ఏం చేస్తాం? వెంటనే హ్యాండ్లు అలాగే అంటాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోకూడదు. ఎవరైనా చెప్తే తప్పనిసరిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాకు కూడా చిన్న బుక్ ఉంటుంది బ్యాగ్లో, ఎవరైనా ప్రార్థన పాయింట్ చెప్తే అలాగే అని చెప్పి ఆ లేనప్పుడు వెంటనే బుక్లో ఏం చేస్తాను, కనీసం ఒక్కసారైనా ఏం చేయాలి? చెయ్యకపోతే అదేంటి? పాపం అని బైబిల్ ఏం చేస్తుంది? చెప్తుంది. తర్వాత మత్తయి సువార్త 20:20 ఇది చెప్పి నేను ముగిస్తాను. చాలా ఉన్నాయి చెప్పడం, కానీ మనకి సమయం లేదు, మబ్బు కూడా వేస్తుంది. అప్పుడు జబదయి కుమారుల తల్లి ఆయన యొద్దకు వచ్చి ఏం చేసింది? నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనవి. ఆ తల్లికి ఉన్న ఆశ చాలా గొప్పది. జబదయి ఏంటి, 2 కుమారులు ఉన్నారంట. తన మనవి ఏంటంటే, ఒకడు కుడి పక్కన, అబ్బా ఏం ఆశ అండి. మనమైతే మన పిల్లల్ని కనీసం చర్చి కూడా తీసుకురాం, అవునా? మనం వచ్చేస్తాం కానీ మన పిల్లలు తీసుకురాం. కానీ తల్లి ఒక ఆశ ఏంటంటే, యేసు ప్రభు కుడి పక్కన ఒకరు, మరి మిగతా పిల్లలకు ఛాన్స్ లేదు. స్వార్థం, దేవుడితో నా పిల్లలే. అటువంటి ఆశ మనకి ఉండాలి. మనం కూడా యెహోషువ అంటాడు కదా, నేను నా ఇంటి వారు యెహోవాను. కాబట్టి మనం కూడా మందిరంకి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినా కుటుంబంతో ఏం చేయాలి? మరి మేలు పొందినప్పుడు కుటుంబంగా పొందుతాం కదా. మరి సంఘానికి వెళ్ళినప్పుడు 2 ఇంటికాడ 3. నేను చూశాను ఏంటంటే, ఏ కుటుంబం అయితే కుటుంబంగా సంఘానికి వెళ్ళకుండా పిల్లల్ని వదిలేసి, అరే మీరు ఇది పెద్దల చర్చ్, మీరు అవసరం లేదని వదిలేస్తారు. వాక్యం పాస్టర్ గారు చెప్తారు, అది మనకు గుచ్చుకుంటుంది, చాలా పశ్చాత్తాపడతాం. దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడని సంతోషంతో ఇంటికి వచ్చినప్పుడు కల్ వీళ్ళిద్దరు ఒక గొడవ రెడీగా ఉంచుతారు మనకి. ఆ విన్న వాక్యం అంత ఏటవుతుంది? అంత అయిపోయింది. అర్థమవుతుందా? కాబట్టి కుటుంబంతో పాటు ఏం చేయాలి? ఈ తల్లి ఒక ఆశ, యేసు ప్రభుకు నొక్కి అన్నది, ఒక మనవి చేసింది ఏంటంటే, ఒకరు కుడివైపు ఒకరు. అలా మనం కూడా ఆశపడాలి.
నా పిల్లలు మందిరంలో ముందు ఏం చేయాలి? కూర్చోవాలి. మన పిల్లలు ఇప్పుడు చూడండి, ఈ రోజులు చాలా భయంకరమైన రోజులు. యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, మీ అందరికీ తెలుసు. సిలువ మోసుకొని వెళ్తుంటే అందరూ ఏడుస్తున్నారు. యేసు ప్రభు వారు ఆగి అన్నారు, అమ్మ మీరు నా కోసం ఏడవండి. ఎవరి కోసం ఏడవండి? మీకోసం. మనం ఈ రోజుల్లో మన పిల్లల కోసం ఏం చేయాలి? మనం ఏడవాలి. ఎందుకంటే మన పిల్లలు అందరి పిల్లల కంటే మంచోళ్ళే, కానీ వాడు ఎవరితో స్నేహం చేస్తున్నాడో మనకి తెలియదు. పొరపాటున వాడు ఒక చెడ్డ స్నేహితుడితో స్నేహం చేసి ఒక్క ఇంజెక్షన్ డ్రగ్ కానీ ఇలాగ ఎక్కించుకున్నాడా, ఇంకా జీవితం ఖండం అయిపోయినట్లే. విశాఖపట్నంలో ఎంతోమంది యవ్వనస్తులు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, అలాగా రోజంతా మత్తులో ఉంటారు. సరదాగా తీసుకున్నారు ఒక్కటి, అంతే, ఇంకా దానికి బానిస అయిపోతారు. తల్లిదండ్రులు లబోదబని ఏడుస్తారు, ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళకి ఇంకా డ్రగ్ పడకపోతే వాళ్ళు ఏం చేయలేరు, ఉండలేరు. ఎప్పుడు నిషాలో ఉంటారు, ఇంజక్షన్లతో డ్రగ్స్ పొడుచుకోవాలి. కాబట్టి మన పిల్లల కోసం మనం ఏం చేయాలి? ఏడవాలి. పిల్లలు అనేటప్పటికల్లా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, నా సమయం అయిపోయింది. కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. మన పిల్లల్ని ఇప్పుడు తీసుకెళ్ళకపోయినా ఇప్పుడు మందిరంలో బలవంతంగా తీసుకెళ్ళి ఏం చేయాలి? కూర్చొని పెట్టాలి. ఎందుకంటే దేవుడు సేవకుల ద్వారా ఏ మాట పట్టుకుంటుందో తెలియదు. ఈరోజు మన పిల్లలు పాడైపోయిన కారణం ఎవరో తెలుసా అండి? తల్లిదండ్రులే. నమ్ముతున్నారా మీరు? ఒక విషయం చెప్తాను. బైబిల్ పరంగా మనకి రెండే జెండర్స్ ఉన్నాయి. ఏంటి? మేలు, ఫీమేల్. బైబిల్ పరంగా. తర్వాత మూడోది వచ్చింది, ఏంటి అది? ట్రాన్స్జెండర్. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే ఇప్పుడు నాలుగోది వచ్చింది. చెప్తే మీరు చాలా బాధపడతారు. నాలుగోది వచ్చింది. కొన్ని లక్షల మంది ఉన్నారు నాలుగో జెండర్. ఏటో తెలుసా జెండర్? యేసుప్రభు రేటన్నారు, మీ నోటితో ఏం పలుకుతే అదే. మనం శాపం పలుకుతే శాపమే, ఆశీర్వాదం పలుకుతే వాళ్ళకి ఆశీర్వాదమే. మీకు గుర్తుందో లేదో, కొత్తది చెప్తాను, పాత చెప్తాను. ఒకవేళ మన పిల్లలు లేకపోతే ఎవరైనా సరిగ్గా ప్రవర్తించట్లేదు అనుకోండి, అప్పుడు మనం ఏమనేవారు? అరే నీకు స్క్రూ లూజా అనేవాళ్ళు. అన్నావా లేదా? చెయ్యొద్దండి. ఎంతమంది విన్నారు ఈ మాట? విన్నాము, అన్నాము కూడా. ఈరోజు కాళ్ళు చెయ్యిరిగితే ఏటుంటున్నాయండి మన శరీరంలో? ఏముంటాయి? స్క్రూలే. ప్లేట్లు వేసి ఎవరు కోరుకున్నారు స్క్రూలు? మనం నోటితో పలికాం కాబట్టి స్క్రూలు ఇప్పుడు మన బాడీలోకి ఏటయ్యాయి, వచ్చాయి. ఇప్పుడు మీరు ఎవరు కాళ్ళు చెయ్యిరిగిపోండి, ప్లేట్లు వేసాను, స్క్రూలు ఒకప్పుడు లేవు. కానీ మనం ఎవరైనా సరిగ్గా ప్రవర్తించకపోతే రే నీకు స్క్రూ లూజా అనేవాళ్ళు అప్పుడు నోటితోనే. చాలామంది, నేను ఎంతమంది దగ్గర విన్నాను. ఆ స్క్రూలు మన శరీరంలోకి ఏటయ్యి ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు రెండోది ఏంటంటే, మనం కోపం వచ్చినప్పుడు, ఉట్టప్పుడు కాదు, కోపం వచ్చినప్పుడు మన పిల్లల్ని ఏమని తిడతాం? మామూలుగా చెప్పండి. ఇంకా జంతువులకి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్నీ అన్నావా లేదా? అదే ఇప్పుడు వచ్చింది ఫోర్త్ జెండర్. అదేంటంటే ట్రాన్స్ స్పీసీస్. ఏంటి అది? ఆడు మనిషే కానీ మనిషిలాగా ఉండడానికి ఇష్టపడట్లేదు, పిల్లిలాగా ఉంటున్నాడు ఆడు. మీకు కావాల్సిన వీడియో ఇప్పుడే పెడతాను. వాడు కుక్క కాదు, మనిషే, కానీ ఆడు కుక్కలాగే నడుస్తాడు. ఆడు మామూలుగా అన్నం పెడితే ఇలా తిండు, కుక్క ఎలా తింటుంది? అలాగే తింటాడు ఆడు. మీరు ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి ట్రాన్స్ స్పీసీస్ అని కొట్టండి. లేదు అంటే ఇప్పుడే నా ఫోన్లో వీడియో ఉంది, చాలా భయంకరం. ఎవరి వల్ల వచ్చింది ఇది? మనం మన పిల్లల్ని ఏమన్నాం? కోపం వచ్చిన రే కుక్క, రే పంది, కోతి, పిల్లి అని తిట్టామా లేదా? అంటే మీ పిల్లల్ని మీరు అనుకోవచ్చు, కానీ ఇతరుల పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మనల్ని సృష్టించిన వాడు ఎవరు? అంటే మీరు మమ్మల్ని కుక్క పంది అంటే దేవుడు ఊరుకుంటాడా?
ఊరుకోండి. మనం ఏదైతే కోరుకున్నామో అదే ఇప్పుడు ఫోర్త్ జెండర్ వచ్చింది. అదే ఏంటంటే ట్రాన్స్ స్పీసీస్. ఏం లేదు, మీరు గూగుల్లోకి వెళ్ళి ట్రాన్స్ స్పీసీస్ కొట్టండి. ఒకడు పాములాగే యాక్ట్ చేస్తాడు, ఒకడు గుర్రంలాగా. మామూలు ఇలా ఎలా నడుస్తాడంటే 2 చేతులు కింద పెట్టి 2 కాళ్ళు కింద గుర్రంలాగే నడుస్తాడు. మళ్ళీ ఇలాగా కుక్కలాగా ఇలా పెట్టుకుంటారు వాళ్ళు. ఎవరు వాడు? మనిషి. కానీ ఈ 4th జెండర్ కారణం ఎవరంటే మనమే. మనం మన పిల్లల్ని ఏమని అన్నామో అదే ఎటైంది 4th జెండర్గా. కాబట్టి మనం దేవుని పిల్లలుగా మన పిల్లలు ఎంత అల్లరి చేసినా ఏం చేసినా సరే మనం శాపం పలకకూడదు. ఏమని పలకాలి? ఒకవేళ మనం అల్లరి చేద్దాం అనుకో, మనం కోతి అన్నాం అనుకో, దేవుడు పరలోకలు ఆమెను అన్నాడు అనుకోండి, ఆడు కోతిలా ప్రవర్తిస్తే బాధపడింది ఎవరు? నువ్వే బాధపడి. లోకం సంతోషిస్తుంది. అలాగే అవ్వాలి వాళ్ళకి. మన చెడిపోతే లోకం సంతోషిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మన పిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లలు అయితే హైబ్రిడ్ పిల్లలు, కంప్యూటర్ యుగం పిల్లలు, హైపర్ యాక్టివ్ పిల్లలు, ఇప్పుడు పుట్టిన పిల్లలు, వాళ్ళు మనకంటే ఎక్కువ తెలుసు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు అందరూ ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఫోన్లో ప్రతి యాప్ ఆపరేట్ చేయడం మీకు రాదు. ఎవరిని అడుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ యుగంలో పుట్టారు సుమాలు. కాబట్టి వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు నీకు నోటుకు వచ్చిన మాటలు అనకూడదు. అంటే మన పిల్లలు మన ఆశీర్వాదకరమైన మాటలు ఏం చేయాలి? పలకాలి. నేను కలిసి ఆ వీడియో హైమావతి గారికి పెడతాను, ట్రాన్స్ స్పీసీస్ వీడియో. కుక్కలు, పందుల్లాగా, పావుల్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం. కానీ వాళ్ళందరూ ఎవరు? మనుషులే. కానీ వాళ్ళు మనుషులుగా ఉండడానికి ఇష్టపడట్లే. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఇలా నడుస్తారు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళే బెల్ట్ వేసి ఇలా తీసుకెళ్తారు వాళ్ళని. ఎందుకంటే మనం నోటితో పలికాం మన పిల్లల్ని. అదే ఇప్పుడు 4th జెండర్ ఏటైంది వచ్చి. కాబట్టి మనం క్రైస్తవులుగా, ప్రార్థనా వీరులుగా మనం నోటితోని ఎప్పుడు కూడా ఎవరిని కూడా శాపం పలకూడదు. దేవుడు ఏంటన్నాడు? మన శత్రువులను కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. మన శత్రువులు కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. కాబట్టి సమస్యలు అన్నవి ఉంటాయి, అందరికీ ఉంటాయి. మన క్రైస్తవులుగానే కాదు, అందరికీ ఉంటాయి. కానీ ప్రతి సమస్యకి పరిష్కారం ఇచ్చిన వాడు ఎవరు? యేసుప్రభు. కాబట్టి సమస్యలు ఉంటాయి, మన దేవుని దగ్గరికి వద్దాం. దేవుడు మన ప్రతి సమస్యను ఏం చేస్తాడు? తీసివేస్తాడు. కాబట్టి మనం నోటితో పలికినప్పుడు ఆశీర్వాదకరమైన మాటలే మనం ఏం చేద్దాం? పలుకుదాం. మన పిల్లల్ని జాగ్రత్తగా మందిరానికి మనం ఏం చేయాలి? వాడు రాకపోయినా బలవంతంగా తీసుకెళ్ళాలి. వాడు చెడిపోతే తర్వాత బాధపడింది ఎవరు? మన తల్లిదండ్రులమే. లోకం మీకు తెలుసు, నేను చెప్పవలసిన లేదు ఎంత భయంకరంగా ఉంటుందో. ఈరోజు మగోళ్ళు పెళ్ళంటే జడిసిపోతున్నారు, వద్దంటున్నారు. ఎందుకు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు మీరు చూస్తున్న ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మగోళ్ళు ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటే మనం ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి సమస్యలు ఉంటాయి. ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యకి పరిష్కారం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడే. కాబట్టి మనకు సమస్యలు ఉన్నప్పుడు దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు మన సమస్యలకి ఏమిస్తాడు? పరిష్కారాన్ని ఇస్తాడు. కాబట్టి మరొకసారి 4th యానివర్సరీ జరుపుకున్న ప్రేయర్ వారియర్స్కి నేను అభినందిస్తున్నాను. ఇంకా మీరు ఎక్కువ ప్రార్థన చేయాలి, అంశాలు తీసుకోండి, ప్రార్థన చేయండి. మీరు ఒక్కొక్కసారి మనకి ఎలా తలంపు వస్తుంది అంటే, ఇదేంటి వాళ్ళెవరి కోసం మన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఏంటి? నేను నా ఇంటి కొరకు చేసుకోవాలి, వాళ్ళెవరో సమస్యలు చెప్తే వాళ్ళ కొరకు నేను ఉపవాసం ప్రార్థన చేయాలి, నాకేం కలిసి వస్తుంది అంటాం. చాలామంది అనుకుంటారు. బైబిల్లో ఏముందంటే, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు యోబుని దేవుడు ఏం చేశాడు? దీవించాడు. కాబట్టి మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన కుటుంబాలను ఏం చేస్తాడు? దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. దేవుడు చాలా తేటగా, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకొనండి. మీలో చాలామంది అటు ఇటు చూస్తున్నారు. మీకు ఏదో పాట గుర్తొచ్చి హమ్మింగ్ చేస్తున్నారేమో.
ఇంకేమన్నా విషయాలు గూగుల్లో ఎప్పుడు సెర్చ్ చేద్దామా, ఈ ట్రాన్స్ స్పీసెస్ గురించి ఫస్ట్ టైం విన్నాము అని అనుకుంటున్నారేమో. అతను కారులో ఫుడ్ దించుతున్నటువంటి పిల్లలతో సహా ఒకసారి డోర్స్ క్లోజ్ చేసి ముందుకు రండి నాన్న. ఎబెనెజర్ యూత్ ఒకసారి డోర్స్ క్లోజ్ చేయండి. కుక్కలు ఏముట్టుకున్నా ఒక్కరు అబ్జర్వేషన్లో ఉండండి. ఒక్క లక్కీయో లేకపోతే విషయాలు ఎవరో ఒక్కరు అబ్జర్వేషన్లో ఉండండి. అదైనా ప్రేయర్ఫుల్గా అక్కడ ఉండి అక్కడే నిలబడి ప్రార్థన చేయండి. దేవుడు ఈ రోజున చాలా తేటగా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకుందాం, తలలు ఉంచుదాం. బైబిల్లో న్యూ టెస్టామెంట్లో మత్తయి మార్కుల్ని ఉపయోగించుకొని దైవజనుల ద్వారా ఎక్కడెక్కడ ఎవరెవరు మ్రొక్కారో అన్న బ్యూటిఫుల్ ఫ్రేజ్ తీసుకొని వచ్చి అన్ని వర్గాల వారికి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన మ్రొక్కి మనవి చేసుకుంటే ఆ మనవి వింటాడు అన్న అద్భుతమైనటువంటి అంశాన్ని మన ముందు దేవుడు పెట్టాడు. నేటి కాలమాన పరిస్థితులు చూసినప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఏమంటున్నారో కోపంలో మేము కూడా జాన్ డేవిడ్ గారు, ప్రతాప్ రాజు గారు మినహాయింపు ఏమీ కాదు. వాళ్ళ అల్లరి చిల్లర పనులు చూసినప్పుడు ఒకవేళ అమ్మమ్మల తాతీలు అయిపోయినా కానీ వాళ్ళ పనులు కొన్ని మనకు నచ్చినప్పుడు జంతువుల పేర్లు పెట్టి వాళ్ళని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, వాళ్ళని మనమే సరిగా పెంచక మన నోటితో మనం పలికిన మాటలు ఒక జడ్డోడా, ఎర్రోడా, గేడిద, నక్క, కుక్క అని మన ఆవేశాలు వెళ్ళగరెక్కినంత మాత్రాన వాళ్ళు బాగుపడతారా? ప్రార్థన చేసి వాళ్ళ కొరకు మనం బలిపీఠం దగ్గరికి తేవద్దా? ఇక్కడ ఎస్ఎఫ్జే పార్టిసిపెంట్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. సోల్జర్స్ ఫర్ జీసస్ అని పోలీస్ అకాడమీ వాళ్ళంతా ప్రేయర్ చేస్తున్నారు. మంచి పని. ఇవాళ మా చర్చిలో మెంబర్గా ఉండి తన బంధువులు తన స్నేహితుల్ని పిలిచి కొంతమంది పెద్దలు పిన్నల సహకారాన్ని వాడుకొని ప్రతిరోజు ఆన్లైన్లో ప్రేయర్ చేస్తుంది ఆయమ సహోదరి. సంతోషమే. కానీ మీ అందరు కూర్చున్న దేవుని బిడ్డలారా కళ్ళు మూసుకుంటే దయచేసి తెరవకండి. ఇంతవరకు ప్రభువు మనతో మాట్లాడాడు. ఇప్పుడు మనం ప్రభుతో మాట్లాడదాం. ప్రభువా, ఆ పిల్లలకి మంచి తల్లిగా ఉంటున్నాం. ప్రభువా, కోపంలో అనేసా, ఆవేశంలో అనేసా, వారు అల్లరి భరించలేక అనేసా, గాడిద కుక్క అని, దద్దమ్మ అనేసా, ఆడపిల్లలాగా ఏంటిరా ఈ ఆటలు అనేసా. వాడు మగపిల్లాడైతే, వాడు సడన్గా ట్రాన్స్జెండర్ అయిపోతే, వాడి ఇంట్రెస్ట్ పెరిగి వాడి యొక్క ఆర్గన్స్ మార్చుకోవడానికి వాడే ముంబై వెళ్ళిపోతే నువ్వు నేనేం చేయగలం? ఇప్పుడు అరిచాం, వాడు పెరిగి పెద్దవాడయ్యి వాడు బాగా చదువుకొని వాడికి ఇష్టం వచ్చినట్టుగా నేను ఇప్పుడు ఆడదానిగా ఉండకూడదు అని ఆడపిల్ల మగాడు అవ్వాలనుకుంటున్న రోజులు ఇవి. నేను ఇప్పుడు మగాడిగా ఉండకూడదు ఆడపిల్ల అవ్వాలనుకుంటున్న రోజులు ఇవి. ఆర్గన్స్ మార్చుకుంటున్నారు. దానికి మన ముఖ్య నగరాలు మన దేశంలో ఉపయోగపడుతున్నాయి. ట్రాన్స్ స్పీసెస్ ఫస్ట్ టైం విన్నవారు మీలో చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. కుక్కలాగా ఉండాలని ఇష్టపడుతున్నారు, ఒక పక్షిలాగా ఉండాలని ఇష్టపడుతున్నారు. అలా టీషర్ట్లు వేసుకుంటున్న ఎవరినలు కనబడుతున్నారు, వాళ్ళకి అది ఇష్టం, గ్రద్దలాగా కనబడాలని. వాళ్ళ యొక్క పెద్ద పెద్ద వెహికల్స్ మీద ఒకప్పుడు సౌండ్లు ఇష్టపడేవారు కాదు, ఇప్పుడు మళ్ళీ సౌండ్లు ఎక్కువ వచ్చేటువంటి ఆ వెహికల్స్ వచ్చేసాయి, 2 వీలర్స్. వాటి మీద సింహం బొమ్మలు పెట్టుకొని ఇష్టపడిపోతున్నారు. క్రూరత్వం వస్తుంది. అది నాయకత్వానికి నాందే, అది క్రూరత్వానికి పోలికే. కనుక ప్రియులరా, ఎవరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేద్దామా? ఎప్పుడు 1 గంటకో 12:30కో భోంచేస్తామేమో, ఇవాళ కాసేపు అటు ఇటులో భోంచేస్తాం, తప్పేముంది. కానీ ప్రార్థన చాలా ప్రాముఖ్యం కదా. పౌలు అంటాడు కదా, ప్రభువు యొక్క బోధలోనూ శిక్షలోనూ మీ పిల్లల్ని పెంచండి, మీ పిల్లల్ని కోపం రేపకండి, మీ సేవకులకు మీ పైన నాయకులుగా ఉన్నవారికి మరి విశేషంగా మీరు లోబడి ఉండండి అని కాపరి పత్రికల్లో ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఆత్మదేవుని ద్వారా, పౌలు ద్వారా. ప్రార్థన చేసుకోండి. టీచింగ్ సంఘంలో తీసుకోండి, పాస్టర్ కౌన్సిలింగ్ తీసుకోండి, పిల్ల తల్లులతో పాటు వెళ్ళండి సంఘానికి. మా సంఘానికి వచ్చే వాళ్ళకి అడుగుతా ఉన్నా, యవనస్తులైన మీ బిడ్డల్ని బతిమలాడి తీసుకొని రండి. ఎక్కడ కాలేజీల్లో ఉంటే దగ్గరున్న సంఘానికి వెళ్ళండి,
అవసరమైతే ఇగో ఫీజు కట్టడానికి డబ్బులు ఇస్తున్నాను, చర్చి దూరమా పర్వాలేదు, ఇగో చర్చి కోసం ఈ ట్రావెల్ అని పంపండి, లేపండి వాళ్ళని. ఆదివారం వేకున మీరే ప్రీస్టులు, పేరెంటల్ ప్రీస్టుడ్. అది ఎంత గొప్ప విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. రెస్పాండ్ అవుదామా? దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ టైమ్ ఆఫ్ రిఫ్లెక్షన్. ప్రార్థన చేసుకుందాం. దైవజనులే మరలా లేచి నిలవబడి తల్లులందరి కోసం ప్రార్థించే తల్లుల కోసం, స్త్రీల కోసం. తండ్రి బాధ్యత ఉంది, కానీ తల్లులుగా ప్రార్థించే అవకాశం ఎక్కువ ఉంది. మీరందరూ కూడుతున్నారు ప్రార్థన చేసుకోవాలని, దేశం మారాలని, దేవుని సంఘం మారాలని. ఈ వాక్యం విత్తబడింది సువార్త వాక్యం ఫలించాలని. ఈ ఎవాంజలిస్టిక్ సెర్మన్, ఈ ఎవాంజలికల్ సెర్మన్ అనగా మనకి వర్తమానమే, మనకి ఈ బోధే, అవతల మన స్నేహితులైన వీధివాసులకి బోధే గనక అది ఫలించాలని ప్రార్థనలో ఏకీభవిద్దామా? ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. ఆ తదుపరి ప్రవీణ్ నడిపిస్తాడు. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరలోపు తండ్రి, నీకు వేలాది వందనాలు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్యలు అన్నవి ప్రతి ఒక్కరికి ఉంటాయి ప్రభా. అవి మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారం ఉందని మరొకసారి నువ్వు మా జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలించేటట్లు సహాయం చేయండి. కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నువ్వే నీ ప్రజలతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. నేను మాట్లాడిన మాటలు 100 మాటలు ఎవరికి గుచ్చుకొని ఏదో ఒక మాట ప్రభా గుచ్చుకొని, అదే మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మైక్ ద్వారా ఎవరైతే ప్రభా విన్నారో ప్రభా, వాళ్ళు మనోనేత్రాలను ప్రభు నిజమైన దేవుడని యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మాకు సమస్యకి పరిష్కారం ఉంటుందని ప్రభా తెలుసుకున్నట్లు వారు మనోనేత్రాలను తెరవమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు వందనాలు దేవా. ఈరోజు తల్లిదండ్రులుగా మా పిల్లలకి మేము ఆశీర్వాదకరమైన మాటలు మేము పలికేటట్లు సాయం దేవా. మా వల్లే మరి 3rd జెండర్ 4th జెండర్ ప్రభా లోకల్లోకి వచ్చారు ప్రభా. నీ కృపని చూపించండి, మమ్మల్ని కనికరించండి దేవా, మమ్మల్ని కనికరించండి దేవా, మమ్మల్ని కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ఈ 4th యానివర్సరీ జరుపుకుంటున్న ఉమెన్ ఆఫ్ ఫెయిత్ ఈ టీంని మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి మరియాకి విషయంలో నువ్వు మాట్లాడు, మరియా ఉత్తమమైన దానిని దేవా నీ పాదాల దగ్గర కూర్చొని అనేక మంది కొరకు మరి ప్రార్థించే స్త్రీలుగా విని నువ్వు లేపినందుకు నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు. మరి ఇది నడిపిస్తుండగా వారు స్థానిక సంఘాలని నిర్లక్ష్యం పెట్టకుండా ప్రభా, వారు సంఘాలకు వెళ్ళి ఇంకా ఆత్మీయంగా బలపడి ప్రభా ఈ ఉమెన్ ఆఫ్ ఫెయిత్ దీన్ని ఇంకా ముందుకి ప్రార్థనావంతంగా తీసుకెళ్లే కృపని నువ్వు దయచేయమని మేము ప్రార్థన ప్రభా. ఈ దినం ప్రభా వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా నీ సేవకులు మరి నీ ప్రతాప్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి తన అద్భుతంగా నువ్వు ఈ ప్రాంతాల్లో వాడుకుంటున్నావు, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం. అనేక మందికి ఆశీర్వాదకరమైన పాత్రగా నీ సేవకులను వాడుకుంటున్నావు, నీకు వందనాలు. రాబోయే దినాల్లో ఆయన ద్వారా అనేకమైన ఆత్మలు నీ దగ్గరికి వచ్చేటట్లు ఒక సాధనంగా నువ్వు వాడుకోబోతున్నందుకు నీకు వందనాలు. తన కుటుంబాన్ని, తన పరిచర్ని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉమెన్ ఆఫ్ ఫెయిత్ టీంకి ప్రభా ఎంతో ప్రోత్సాహకరంగా ఉండి ముందుకు నడిపిస్తున్న ఆయమ వచ్చేస్తుంది కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు దీవించి ఆశీర్వదించమని దేవ. ఇంతవరకు వాళ్ళు చేసిన ప్రార్థన అంశాలకి నువ్వు జవాబిచ్చావు, దాన్ని బట్టి నీకు వందనాలు. ఏ ప్రార్థనలకైతే ఇంకా జవాబు రాలేదో దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. తగిన సమయంలో తగిన కాలంలో నీ కార్యాలను జరిగించి మీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకుంటావు కనుక నీకు వందనాలు. నీకు స్తోత్రం. చక్కని వాయిద్యం వాయించిన టీంని మీరు దీవించండి. మరి ప్రభా ప్రవీణ్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాం, తను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరి మీద నీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని నీకే మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఏ శక్తి గల నామలో వినయంతో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
మరి చక్కని వాక్యాన్ని అందించిన సేవకులకు వందనాలు చేస్తున్నాను. మరి సమయం అయిపోలేదు. దేవుడు మన ప్రార్థన విన్నాడు. ఒక్కతో ఉన్నారు, ఎండగా అనుకున్నారు, కానీ వాక్యం అయినంతసేపు మీరు గమనించారో లేదో దేవుడు మేఘాన్ని పంపించాడు. మనకు విశ్వాసం ఉంటే ఏదైనా జరుగుతుంది. మరి సేవకులు వాక్యం చెప్తే మొదలు పెట్టకముందు నుంచే మరి దేవుడు మనకి చల్లదనాన్ని ఇచ్చాడు. మరి దేవుని వాక్యం వినడానికి దేవుడు కూడా మనకి తోడైనందుకు వందనాలు చేసిన. మరి మన మధ్యన ఉన్న పాస్టర్ గారు ఒక పల్లవి ఒక చరణం పాడతారు. దాని తర్వాత మరి స్థానిక సంఘ కాపరి మరి కొద్దిగా గ్రీటింగ్స్ మీకు తెలియజేస్తారు. మరి టైం ఏమీ లేట్ అవ్వట్లేదు. మరి భోజనాలు వచ్చేవి, అవి అరేంజ్మెంట్స్ జరుగుతాయి. ఈ గ్యాప్లో మరి సేవకులు మీతో మాట్లాడతారు. ఆ తర్వాత మనం వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ క్లోజింగ్ ప్రేయర్తో ముగించుకుంటాం. తర్వాత మరి హైమా సిస్టరు మరి తర్వాత కార్యక్రమం తను నడిపిస్తుంది. సమయానికి అన్నీ ముగిస్తాము. మీరు ఏమి లేట్ అవుతుందని చింతించకండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్త్రీల విశ్వాస ప్రార్థన గ్రూప్ అందరికీ మరొకసారి గ్రీటింగ్స్ తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో పోరాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడినది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడితే పతనమవుట సాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము,
ప్రార్థనలు పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. Praise the Lord. ప్రభునామానికి మహిమ కలుగును గాక. వెనక జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో మరి పనిచేస్తున్నటువంటి మా బావగారు, ఎదురు సంఘంలో మరి ప్రోత్సాహకులు ఉన్నారు. వెనక చైర్ ఏమన్నా కొంచెం అడ్జస్ట్ చేసి ఇవ్వండి. ఇక్కడ ఖాళీ చైర్ ఉంది, మరి 10 నిమిషాల్లో మనం క్లోజ్ చేస్తాం. ఇక్కడ చైర్ ఉంది, డాడీకి ఉన్నాను. రైట్. సో ప్రియులరా, 2-3 విషయాలు ఉన్నాయి మనం క్లోజ్ చేసుకోవడానికి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంది, హేమ గారు తెలియజేస్తారు. మరి అలాగే గ్రీటింగ్స్ అన్నారు, అవి వెరీ బ్రీఫ్గా ఉంటాయి. ఆల్రెడీ కొన్ని మాటలు నేను మీకు కలిపాను ప్రసంగం తర్వాత. ఇంకేదో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది. ఇవన్నీ కూడా ముగించుకొని మనం భోజనం చేయాలి. చల్లబడింది, కానీ మరీ చల్లబడి వర్షం పడింది అనుకోండి, మనం తినడం వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. కనుక 2 అయిపోయింది. పావుగంట టైంలో మా ఇద్దరం ఇలాగ అనుకున్నాం, ఈ పావుగంటలో ఇవన్నీ చేద్దామని, కానీ కుదరలేదు. కనుక కనీసం మరొక 5-10 నిమిషాల్లోనైనా మనం క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి పాటల సమయం ముగించబడింది. చక్కటి సంగీత సహకారం అందించారు. అవన్నీ మరి సంఘ సేవకునిగా వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అధ్యక్షుడికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఏటా ఈ కార్యక్రమానికి విశాఖపట్నం నుంచి ఒక స్పీకర్ని, వాక్యం చెప్పే స్పీకర్ని, అలాగే ఇలాంటి స్పీకర్స్ని తెస్తాడు. ఈసారి తేలేదనుకోండి, ఇలా 2 స్పీకర్స్ని పట్టుకొని వచ్చి, అలాగే ప్రింట్అవుట్స్ని తీసుకొచ్చి చాలా వాళ్ళ మరి కుటుంబానికి సహకరిస్తాడు, వాళ్ళ అక్కకి. సో సంఘంగా మమ్మల్ని అడిగితే మేము కూడా అలాగే వెనక నుండి సహకారం అందిస్తామని ఇందాకే మీకు తెలియచేశాను. సో ఈ కార్యక్రమంలో గ్రీటింగ్స్ రూపేణ ఇందాక చెప్పిన దాన్ని మరొకసారి ఎంఫసైజ్ చేస్తూ ఒక మాట కలుపుతాను. దైవజనులు ప్రార్థనాపూర్వకంగా మన ముందు విరిచి వడ్డించినటువంటి వాక్యంలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు పేరెంట్స్కి ఉంది, తల్లులకు తండ్రులకు, అలాగే పిల్లలకు ఉంది. అలాగే మరి ఇలాంటి సహవాసాలు ఇవన్నీ సంఘానికి అనుబంధంగా సహకరించేటువంటివి. ఇవి సంఘానికి వేరు కాదు. ప్రేయర్ ఫెలోషిప్లు, అలాగే మిషన్ ఆర్గనైజేషన్స్, ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మేమంతా తిరిగి వచ్చిన వాళ్ళమే. బ్రదర్ కూడా పనిచేశారు, జాన్ డేవిడ్ గారు, రెవరెండ్ జాన్ డేవిడ్ గారు. నేను కూడా ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాను. విద్యార్థుల పరిచర్య ఉంది, మిషనరీ పరిచర్య ఉంది, ప్రార్థన బృందాలు చాలా ఉన్నాయి. వాటిలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా, కమిటీ మెంబర్స్గా, యాక్టివ్ మెంబర్స్గా ఉన్నాం. బట్ ఇవన్నీ కూడా ఒక బిల్డింగ్ కట్టబడడానికి జాగ్రత్తగా ఇవ్వనండి సహోదరులు, పరంజీలు అన్నమాట. సో బిల్డింగ్ కట్టబడిన తర్వాత, ఒక కట్టడం అయిపోయిన తర్వాత ఆ స్టెయిర్స్ అంటాం ఇంగ్లీష్లో, పరంజీలు ఇలా కడతారు కదా. చాలాసార్లు తాపి మేస్తలు సరిగ్గా గట్టిగా కట్టుకోక గోడలు కట్టేటప్పుడు, స్లాబులు వేసేటప్పుడు ఆ పరంజియో అవి సరిగ్గా కట్టుకోకపోతే పడిపోతుంటారు. గుర్తొచ్చింది ఇప్పుడు మీకు ఆ దృశ్యం. అవే ఈ ఫెలోషిప్లన్నీ కూడా. ప్రేయర్ ఫెలోషిప్లు ఏమైనా, ఆడవాళ్ళు ప్రార్థన చేసినా, ఈ మధ్యన కొన్ని సిటీస్లో మెన్ ప్రేయర్ ఫెలోషిప్లు కూడా వస్తున్నాయి. మా దగ్గర నుంచి కూడా మేము ప్రాకులు ఆడుతున్నాం. సో మరి ఎంతమంది మగాళ్ళు చేరుతారో ఈ నెల నుంచి అది ప్రారంభించాలనుకుంటున్నాం. చివరి ఆదివారం సాయంకాలం మెన్ ప్రేయర్ ఫెలోషిప్లు అయినా ఏవైనా సంఘానికి అతుక్కుపోయి ఉండాలి. సంఘమే ఎత్తబడుతుంది.
మీరు ఎవరిని ప్రభులోకి నడిపించినా, వారి కొరకు ప్రార్థన చేసినా, స్త్రీలారా, అలాగే ఎస్ఎఫ్జే యాక్టివ్ మెంబర్స్ అయినా మీరే నడిపిస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు సంఘం మీకు ప్రోత్సహిస్తుంది. కానీ సంఘంతో మీరు కలిసి ఉండండి. సంఘమే ఎత్తబడుతుంది, సంఘం కోసమే ప్రభు వస్తాడు అనేది మొట్టమొదటి విషయం. ఒక సేవకుని క్రింద, ఆధ్యాత్మిక అధికారం క్రింద, నడిపింపు క్రింద ప్రభువులో ప్రార్థన చేస్తారు. ఏం చేస్తారు? ప్రార్థనకి సరుకుని సరఫరా చేసేది దేవుని వాక్యం. హల్లెలూయా! ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా, ఎంత మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలే వేయలేదు. ప్రభువు నాతో చాలా తేటగా స్పష్టంగా మాట్లాడాడు. ఎక్కడెక్కడ మ్రొక్కి 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 అని ఉందో అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి అన్నారు, ఉన్నాయి నాకు కూడా తెలుసు, బట్ కొన్ని తీసుకొని వచ్చారు నమస్కారం చేసి అని. ఇలాగా ఇవన్నీ వాక్యంలో ఉన్నాయి కనుక వాక్యము ప్రార్థన రెండూ కలిపి సంఘంతో మనం కలిసి సంఘంలో ప్రార్థన చేసి సంఘానికి అనుబంధంగా ఉండి సేవకునితో కలిసి ప్రార్థన చేసి ఆ వాక్యం అక్కడ మనం ఇంకా నేర్చుకుంటే ప్రార్థన పరిస్థితుల్ని, అన్యుల మధ్యలో ప్రార్థన పరిస్థితుల్ని దేశం మధ్యలో మార్చి ప్రభు అయిన యేసయ్య రెండవసారి భూమి మీదకి వస్తాడా రాడా? వచ్చినప్పుడు ఎత్తబడేది సంఘమే. హల్లెలూయా! కనుక అది గమనించాలని మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. చేరిన మీ అందరికీ కూడా ఇవే నా శుభాలు. మరొక మాట ఏంటి అనంటే, పరుగున ఓ ముద్ద తిని బైబిల్ టీచింగ్కి ఆమదాల వలస వెళ్ళాలి. 12 సంవత్సరాలుగా ప్రతి 2వ శనివారం అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. టీచింగ్ ప్రోగ్రాం. పాస్టర్ గారికి కూడా చెప్పాను, బ్రదర్ మీరు దొండపర్తిలో ఉంటారు, సీనియర్ మోస్ట్ సేవకులు మీరు కూడా టీచ్ చేయండి మాతో కలిసి, మేము కూడా వస్తాం, ఓ టీచింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయండి, కలిసి దేవుని వాక్యాన్ని ప్రజలకు బోధిద్దాం. శ్రేష్టమైన వాక్యం తెలియదు ప్రజలకి, ఆరోగ్యకరమైన బోధ తెలియదు ప్రజలకి, కనుక అది మనం అందించాలి. అది మా ఉద్దేశం. ఎదరా సెంటర్ అని పేరు పెట్టామని చెప్పాం. అయినా కూడా మొదటి పూట సహోదరులకు అప్పగించి 2వ పూట వస్తాను అని చెప్పడానికి గల కారణం, ప్రార్థన ఎక్కువ వాక్యం తక్కువ కాదు, వాక్యం ఎక్కువ ప్రార్థన తక్కువ కాదు. ఈ రెండూ కూడా ఒకటే. 2 కళ్ళులో నీకు ఏ కన్ను ఇష్టం అంటే ఏం చెప్తాం? వాళ్ళు పిచ్చి ముదిరి కుక్కలాగా ఉండాలి, పిల్లిలాగా ఉండాలి అనుకొని అలా టీషర్ట్లు వేసుకొని అమ్మాయిలు వేసుకొని అబ్బాయిలు వేసుకొని ట్రాన్స్ స్పీసీస్ అయిపోతున్నారు. కానీ మనం తిట్టిన తిట్లు ఎలా మారిపోయాయి. కానీ ఎవరన్నా నన్ను కుక్కలాగా చేయి ప్రభువా, నన్ను పిల్లిలాగా ఉంచి ప్రభు, ఎంత బాగా నడుస్తుందో, వెనక షేప్ ఇలా ఊపుతుంది అని మరి అదే జరుగుతుంది. సో ఎంత భయంకరమైన ప్రపంచం. ఫస్ట్ టైం అసలు మీరు ట్రాన్స్ స్పీసెస్ అని విన్న వాళ్ళ చేతులు ఎత్తండి యథార్థంగా. చూసారా, నవ్వుతున్నారు. ఎంత బాధపడవలసిన విషయమో ఇది. ఆ మొక్కలు వేసుకొని తిరుగుతూ ఉంటుంటారు, పిల్లిలాట మొహము ఏమంటారు అట్లా మాస్కులు. వాళ్ళకి చివరికి అదే ఇంట్రెస్ట్ అనమాట. పిల్లిలాగా, పులిలాగా, ఎలకలాగా, ఒక ప్యారెట్ లాగా. అమ్మాయిలేమో మరి పువ్వులు లాంటి మాస్కులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. సో లండన్లో ఒక పెళ్లి కార్డు ముద్రించడానికి 2 వెళ్ళారట. నేను ముద్రించను ఈ కార్డు అన్నాడంట. ఆయన కేసేశారు ఆయన మీద, ప్రెస్ మూసేశారు. ఆయన క్రిస్టియన్. ఈ వెళ్ళిన వాళ్ళిద్దరూ కూడా మా పెళ్లి కార్డు వేయండి అని ఎందుకు అడిగారంటే వాళ్ళ పెళ్ళి. వాళ్ళు ఎవరంటే అమ్మాయి అబ్బాయి కాదు, ఇద్దరు అబ్బాయిల పెళ్ళి నేను ముద్రించను అన్నాడు క్రిస్టియన్ కాబట్టి. వాక్యం చెప్పడానికి లండన్ వెళ్తే నా స్నేహితుడు ఒకడు, ఈరోజు వాక్యం మా సంఘంలో చెప్తే 5,000 మంది ఉన్నారు, కానీ రామపత్రిక మొదటి అధ్యాయం మాత్రం చెప్పకు అన్నారట. ఎందుకు? అక్కడ ఇదే ఉంది, స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు. అది ఉంటే అది దేశంలో నేరం, నిన్ను నన్ను తీసుకెళ్ళిపోతారు. ఈ పూటకు ఒక అధ్యాయం ఉంచేయి, ఆపేయి, ఇంకేదన్నా విషయం చెప్పు అని. అలాంటి భయంకరమైన దినాలు లండన్లోనే కాదు భారతదేశానికి వచ్చేస్తున్నాయి. కాస్మోపాలిటన్ సిటీస్లోకి వచ్చేసాయి. కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి నా శుభాకాంక్షల రూపేణ అడిగేది ఏంటి అని అంటే, ప్రార్థించండి. ప్రార్థన మిమ్మల్ని మారుస్తుంది. ప్రేయర్ ట్రాన్స్ఫార్మ్స్ యూ అండ్ యువర్ పార్ట్నర్ అండ్ యువర్ కిడ్స్ అండ్ యువర్ హోల్ ఫ్యామిలీ. కాబట్టి సేవకులు ఉండేది ప్రార్థన కొరకు ప్రేరేపించడానికి, సేవకులు ఉండేది పరిశుద్ధ లేఖనాలు ప్రార్థనలో ఇమర్చడానికి. ప్రార్థన చేస్తాం. కంటెంట్ ఏంటి? హౌ టు ప్రే. అక్కడ ఎందుకు నేను కలిపాను అని అంటే, అసలు ప్రార్థన చేయడం మనకు రాదు.
పౌలు అంటాడు రోమాపత్రికలో, ఇప్పుడు వెళ్ళి నేను రోమాపత్రికే బోధించాలి ఆమదాల వలసలో. 3వ అధ్యాయంకి వచ్చాం. పౌలు అంటాడు 8వ అధ్యాయంలో, యుక్తంగా ప్రార్థన చేయడం మనకు రాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మూలగాలో ఏమి ఉచ్చరించాలో ఆయన మన పక్షాన ప్రార్థిస్తాడని. పరలోకంలో కుడిపార్శ్వాన వచ్చాడు ప్రభు, మొదట ప్రార్థన ఇప్పుడు చేస్తున్నాడు, అప్పుడేమో ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయనేమో మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరలోకంలో ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, భూలోకంలో మనం ఇక్కడ నుంచి సంఘంతో ఎత్తబడేదాకా, సంఘముగా ఎత్తబడేదాకా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థించే మిమ్మల్ని అందరినీ మనసారా ప్రోత్సహిస్తున్నాం. బట్ కరెక్షన్ ఏంటనంటే, ఒబే యువర్ పాస్టర్, హ్యావ్ యువర్ పాస్టర్ అండ్ బీ రెగ్యులర్ ఇన్ యువర్ చర్చ్ అండ్ బీ యాక్టివ్ ఇన్ యువర్ చర్చ్. ఈరోజు ఇంత యాక్టివ్గా ఈ ప్రోగ్రాం చేస్తున్నారు. మీ చర్చ్లో బీ యాక్టివ్ ఇన్ యువర్ చర్చ్. మీరు ఏ సంఘానికి వెళ్తారో అది ఎలాగున్నా ప్రభు చూసుకుంటాడు. మీరు కాదు తీర్పరులు, సేవకుల మీద ప్రభు ఉన్నాడు. ప్రభు దగ్గర పని చేస్తున్నారు వాళ్ళు, కానీ మీ పని మీరు చేయండి. అక్కడ ప్రార్థించే పరిచర్య చేయండి, అక్కడ మీకు అప్పగించబడే పని చేయండి. మీరు వేరు కాకండి సంఘంగా. ఎస్ఎఫ్జే ఏంటది? ఇన్ ద పార్ట్ అండ్ పార్టిసిపేషన్ అండ్ ఇన్ ద సెట్ ఆఫ్ ద చర్చ్. అలాగే ఏంటిది? విమెన్ ఫెయిత్ ఆఫ్ ఉమెన్ ప్రేయర్ ఫెలోషిపా. ఇది పార్ట్ అండ్ పార్టిసిపేట్ అండ్ పార్టిసిపల్ ఇన్ ద చర్చ్. సో కాబట్టి చర్చ్ ప్రభు అన్నాడు నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాను అని. అక్కడేమో అలాగా మీరు స్తబ్దంగా ఉండిపోయి బయటకు వచ్చి యాక్టివ్గా పనిచేయడం, అది మీ సేవకులకి క్షేమం కాదు, అది మీ సంఘానికి క్షేమం కాదు. అటాచ్ అవ్వండి, డిపార్ట్మెంట్ అవ్వండి. అదొక డిపార్ట్మెంట్ అవుతుంది. ఏమైంది? అదొక డిపార్ట్మెంట్. ఒక్కరు నరేంద్ర మోడీ గారు చేసేస్తున్నారు ఈ పనులన్నీ. ఒక్క జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ చేసేస్తుందా? పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది? టీచర్స్ ఎక్కడ కొంతమంది ఉన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. సో కనుక సంఘంలో ప్రేయర్ డిపార్ట్మెంటు, ఇవాంజలిజం డిపార్ట్మెంటు, మిషన్స్ డిపార్ట్మెంటు, టీచింగ్ డిపార్ట్మెంటు, చిల్డ్రన్స్ డిపార్ట్మెంటు, యూత్ మినిస్ట్రీ డిపార్ట్మెంటు, ఇలా ఉండాలి. సో దిస్ ఈస్ ద పెయిన్ అండ్ ప్యాషన్ అండ్ బర్డెన్ ఆఫ్ మై హార్ట్. నేను చచ్చేలోపుగా సంఘంలో ఈ డిపార్ట్మెంట్స్ ఉండాలి. అవి కొంచెం కొంచెంగా ఇనాగరేట్ చేసి కన్ను మూసి ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభు వస్తే ఇంకా సంతోషం అని అనుకుంటున్నాను. ఆ ధ్యాసలోనే పనిచేస్తూ ఉన్నాం. కనుక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మన పిల్లలు ట్రాన్స్జెండర్ అవ్వకుండునుగాక. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. మన పిల్లలు ట్రాన్స్ స్పీసెస్ అవ్వకుండునుగాక. ఈ రోజు నుండి ఒక శపథం పొందాం, నెహెమ్యా కాలంలో శపథం పూనినట్టుగా. మా పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ విషయంలో అని ఆ రోజున ఆ బబులోని చెరల నుంచి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం పట్టుకొని ఒక ప్రార్థనలకు వచ్చారు కాబట్టి ఆయన అలాగ అయిపోకుండా మళ్ళీ తిరిగి మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రభు కూడా అన్నాడు, ఆ నక్కతో ఎలాగూ చెప్పుడు అని. ఎవరిని? హేరోదుని గురించి. కనుక నక్క వేషాలు వేయకండి, కానీ నక్కలాగా ప్రవర్తించకూడదని ఆ ప్రభు తిట్టినప్పుడు ఆ తిట్టిని తీసుకోండి. ప్రభువా నా పిల్లల్ని పాపంలో కానీ అల్లరిలో కానీ అల్లరి చేస్తాను, ఇంటి ఉంచాను, నేను వచ్చాను ప్రార్థనకు అనకండి. తెండి భరించేవాడు పాస్టర్ గారు అయితే మీకేం డిస్టర్బెన్స్, ఆయనకి లేండి మీకేం డిస్టర్బెన్స్. కాకి చెప్పను మీ పిల్లల్ని తెత్తే అన్నాడా? కాబట్టి పిల్లల్ని పట్టుకొని రండి, చెంగు చెంగుని గెంతనివ్వండి. మీరు చిన్నప్పుడు అలాగే గెంతారు, నేను గెంతారు. ఇప్పుడు ఇలాగైపోయామని అప్పుడేం అల్లరి చేయకుండా లేమ్మా. కాబట్టి పిల్ల పాపలతో యెహోషువ వలె నేను నా ఇంటి వారు రారు. ఆయన అలాగని గాడిదని చేసేకండి, ఆయన కుక్కను చేసేకండి. ట్రాన్స్ స్పీసెస్ అనే 4th జనరేషన్ వచ్చేస్తుంది శరవేగంతో. కనుక నా పిల్లల్ని, నా పెనిమిటిని, నా సహోదరుని ఎవరిని కూడా నేను ఇవాటి నుంచి అన్న ప్రభువా అలా తిట్టను ప్రభువా. కోపం వచ్చేసి నిన్నటి వరకు ఎలాగనేసాను, వినండి వరకు ఎలాగనేసాను ప్రభువా. పెద్దమ్మ అనేసాను ప్రభువా. బుద్ధి లేదా గేడదే అనేసాను ప్రభువా. ఎండలో ఉంటావేట్రా, నీ బుర్ర పనిచేయదురా, ఇంకా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ రాదురా,
ఇంకా డాక్టర్ ఓవరా దరిద్ర కొట్టాడు, అది అయిపోతుంది ఇది అయిపోతుంది అని అన్నావు. చిత్తంలో నువ్వు ఎలాగో నీ పోలిక నీ స్వరూపం పెట్టావో అలాగే చెయ్యి ఇదే అని ప్రార్థన చేయడానికి మనం ఇష్టపడదాం. అలా చిన్న ప్రార్థన చేస్తారా? మీరు ఎవరికైనా భారం ఉంటే చిన్న ప్రార్థన చేస్తారా? ఆ తదుపరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది. ఇవి టకటక చేసేసి మనం భోజనాలు చేసి ఈ స్థలం నుంచి వెళ్దాం. మనలో చాలా మందికి బిజీ, మరి విశేషంగా సేవకులకి ఇంకా బిజీ. అయినా ఇంపార్టెంట్ టైంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు తిరిగి ఆయనతో ఒక మాట ఇవ్వడం మంచిది. అలాగే మన క్రిస్టియన్ పేరెంట్స్ అందరి కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడానికి సిగ్గుపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి తొందర చేస్తే ప్రార్థన చేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. నిజ దేవుడు, గొప్ప దేవుడు, తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ప్రభా. దేవానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నీ దైవజనులు నిలబెట్టుకుని ప్రభా అనేక మాటల ప్రభా ఏది పలకాలో ఏది పలకకూడదో కూడా మాకు తెలియపరిచిన విధానం బట్టి పరిశుద్ధాత్మ తండ్రి గారు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. రండి బాబు, మా మధ్యన మీరు ఉండండి నాయన, మీరు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. అలాగే కూడి వచ్చిన బిడ్డలందరి మీద కూడా నీ ఆత్మ కొమ్మరించండి బాబు నా తండ్రి. మేము ఏదైతే ఉచ్చరించాలో నా తండ్రి, నా ఆశీర్వాదం మాటలతోటే మా కుటుంబాన్ని కట్టుకునేలాగా ప్రభా ప్రతి ఒక్క జీవితాల్లో కూడా తండ్రి మీరు వెలుగుని నింపండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, నీ దైవజనులు చెప్పిన మాటలు బట్టి మా హృదయాలు ఫలించుకొని ప్రభా సహాయం దయచేయమని నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభా నా తండ్రి సంఘాన్ని దూరపరచకూడదు నాయన. నువ్వు నిజదేవుడు సత్యదేవుడు సంఘంలో నువ్వు ఉండే అనేక బోధలు బిడ్డల ద్వారా తెలియపరుస్తున్నావు కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరు బిడ్డలు తీసుకుని సంఘానికి వెళ్ళడానికి కొరకు చూపించమని సమస్తము మీరు తోడేయండి. నడిపిస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకే మహిమ ఘనత ప్రభావం పెంచుతూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి చక్కగా 2 వర్తమానాలు విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. మరి మన మధ్యన ఉన్న మరి హైమవతి గారు ముందుకు వస్తే ముందుగా అవసరంగా కూర్చున్నా. మరి హైమవతి గారిని మరి గ్రూప్ సభ్యులు మరి ఆమెకు తెలియకుండా చిరు సత్కారం ఏర్పాటు చేశారు. మరి గ్రూప్ సభ్యులు వచ్చి మరి ఆవిడకి సత్కారం చేసిన తర్వాత హైమా సిస్టర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. సహోదరికి ఇస్తే అది చదివి మాకు నేర్పిస్తారని అందరికీ వందనాలండి. సంస్కారం కాదు, ఇది యుగాంతర పుస్తకం అనమాట. నేను యూట్యూబ్లో ఎక్కువగా అత్తర రంజిత్ తోపురి గారి బుక్స్ నేను ఎక్కువ చదువుతాను. ఇందులోని ప్రకటన కథ మొత్తం అంతా ఉంది. ఇది ఎవరు చదువుకుంటారో వాళ్ళకి అందరికీ మంచి జ్ఞానోది వస్తుంది. అయితే నేను ఎందుకు ఇస్తున్నానంటే మరి మా ఆత్మీయ తల్లి ఆవిడ నడుపుతూ ఉంటుంది. చిన్నదైనా సరే నాకు తల్లి లాంటిదే కదా, దేవుడు ఎందుకు నాకు నేర్పిస్తుంది. మరి అన్ని నేర్పుతున్నారంటే తల్లితో సమానమే మనకి. అందుకు మా గ్రూప్ అందరం కలిపి చిన్న బహుమతిగా తనకి ఇవ్వాలని మేము వస్తుందండి. అందరు చెయ్యి. నేను కొన్ని చిన్న మాటలు చెప్పాలనుకుంటున్నానండి. మరి అందరూ అనుమతిస్తే, సమయం అయిపోతుంది అనుకోకుండా. కూడి వచ్చిన వాళ్ళందరికీ కూడా వందనాలు. మా ఈ 4వ వార్షికోత్సవంలో ఇప్పటి వరకు మన అయ్యగారు చెప్పారు, సంఘాన్ని ఐక్యత కలిగి ఉండాలి, సంఘంలో మీరు మిళితమై ఉండాలని చెప్పి అన్నారు. మేమందరము కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సంఘంలో మేము బలపడి ఉన్నవారము బలంగా ఇంకా మా ఒక్క కార్య సమయాన్ని మేము వ్యక్తపరచుకోకుండా ఉండడానికి, మా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారిని మా కుటుంబస్తులని ఐక్యపరచుకోవడానికి మేము ఏర్పరచుకుంది మాత్రమే. కానీ సంఘాన్ని విడిచిపెట్టి మాలో మేము ఏదో గొప్ప అయిపోవాలని, లేదా మాలో మేము సంఘం పెట్టాలని ఆలోచన కాదు.
దేవుడు కూడా చెప్తున్నారు, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరుడు అనేటప్పటికీ ఏదో ఒక సంఘానికి సంబంధించిన సహోదరులు మాత్రమే కాదు, మన క్రైస్తవులందరూ కూడా సహోదరులు. అది ఈ సంఘం మీ సంఘం మీ సంఘం అని కాదు, ప్రతి ఒక్కరు ఒక సంఘం. అందరూ కూడా తల అయ్యి ఉన్నారని అన్నారు యేసుక్రీస్తు. ఆ శరీరం అయి ఉన్నాం మనం అందరం. మనం ఐక్యత కలిగి ఉండే గుంపులో ఉన్నప్పుడు మనం ఎత్తబడతాం. సో మేమందరం కూడా ఎస్ఎఫ్జే సంఘం వాళ్ళైతేనేమి మేమైతేనేమి మేము కూడా ఒక ఐక్యత కలిగి ఉన్న గుంపులో ఉన్నాము. అందుకు మేము ఎత్తబడతామని అందుకు మేము చాలా చాలా సంతోషపడుతున్నాం. అటు ఐక్యత కలిగిన గ్రూప్ లో ఈ సంఘం ఆ సంఘం అని లేదు, మాదందరిది ఒక్కొక్క డెమాన్స్ట్రేషన్ లో నుంచి వచ్చిన వారు. నేను బైబిల్ మిషన్, ఆవిడ ఓపేర్ గారి సంఘం నుంచి, ఈమె ఇంకొక సంఘం మందరం కూడా ఎవరెవరి సంఘాల నుంచి వాళ్ళ తరపున వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మా యొక్క ఎంత ఎఫర్ట్ ఇవ్వాలో మా సంఘాల నుంచి మేము ఇస్తూనే ఉంటాము. అలాగని మా చుట్టూ ఉండే వాళ్ళని కూడా అట్టి రీతిగానే ఐక్యపరచాలని మా ఆలోచన. సంఘాలు ఐక్యత కలిగి ఉండడమే మెయిన్ ఐక్యత కలిగి ఈ థీమ్ మాత్రం ఇప్పుడు అంటున్నారు, ఎవరు పౌలు ఎవరు అపోల్లో, ప్రతిదీ నియమించిన వాడు నేను, నీరు కట్టిన వాడు నేను, పోషించిన వాడు నేను. నువ్వెవరు చెప్పడానికి పౌలు వాడినని అపోల్లో వాడినని నువ్వెలా చెప్పుకుంటున్నావు? ఎవరు వారము కాదు, మనం క్రీస్తు వారం. ఆ క్రీస్తు వారంగా మేమందరము ఉండడానికి, ఐక్యత కలిగి ఉండడానికి మేము చేస్తున్న చిన్న ప్రయత్నం. ఏ తక్కువ దయచేసి వాసులు మన్నించాలి, విశ్వాసులు మన్నించాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ లాడండి. చేరొచ్చిన వందనాలు. మరి 4 సంవత్సరాలు దేవుడు మరి ఎంతో కృపను చూపించి మరి ఎన్నిక లేని వారమైన మమ్మల్ని నిలబెట్టుకొని ప్రతిదినము మరి మా కుటుంబాల కోసం మరి యావత్ ప్రపంచం కోసం మేము ప్రార్థన చేస్తున్నాము. మరి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు. మా కుటుంబాల కోసం, మా కుటుంబ బాధ్యతలు, సంఘ బాధ్యతలు, సంఘంలో ఏ సమస్యలు ఉన్నా, సమాజంలో ఏ సమస్యలు ఉన్నా అన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఎన్నో మేలులు, మరి ఇంకా చాలామంది రాలేదు. మరి సంవత్సరంకి ఒకసారైనా మరి 4 సంవత్సరాలు మరి చిన్న గుంపు నుంచి మేము దేవుడి పనిలో ముందుకు కొనసాగాలని ఐక్యతతో మరి ముందుకు వెళ్తున్నాము. ఈ సంవత్సరంలో మరలా క్రిస్మస్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఇది ఐక్యతతో దేవుని యొక్క పని మా వంతుగా మేము చేయాలనుకుంటున్నాము. అంతేగాని కుటుంబ బాధ్యతలు కానీ సంఘ బాధ్యతలు కానీ ఇంకేవి విడిచిపెట్టి మరి కాదు. అలాగే మరి ఇంకా మా చిన్న గుంపు పైన మరి మీ అందరూ కూడా మరి పిలవగానే ఎంతో మరి మా సంఘం కానీ మరి అలాగే కుటుంబస్తులు కానీ స్నేహితులు కానీ ఎస్ఎఫ్జే కానీ పిలవగానే ప్రతి ఒక్కరూ ఎంతో మేము పిలవగానే ఎంతో ప్రేమతో మమ్మల్ని మరి బలపరచడానికి, ఆదరించడానికి మీ అందరూ వస్తున్నారు. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అలాగే మరి ముఖ్యంగా సేవకులకి ఎంతో విలువైన వర్తమానాలు మరి ఇప్పుడే కాదు, వార్షికోత్సవానికే కాదు, అప్పుడప్పుడు మరి వారు మాకు నెలలో మరి బలపరుస్తూ ఉన్నారు. మరి ముందు ఇంకా కూడా మమ్మల్ని ఇంకా బలపరచాలి, మేము దేవుని పనిలో ముందుకు కొనసాగాలి. అదేవిధంగా మరి మీరు అందరూ ప్రార్థనలో, మీ యొక్క ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఇంకా దేవుని పనిలో మేము ఎదగాలి. అంతే, మా సమయాన్ని 24 గంటల సమయాన్ని మరి మాకు కుటుంబాలనే కాక ఇంకా దేవునికి ఎక్కువ ఇవ్వాలి. ఇంకా మేము బలపడాలి, అదే మా ఆశ. మరి ఇంకా ఏంటంటే మేమందరం ఒక చిన్న పాట పాడి మరి ముగిస్తాము. కొనబడిన సహవాసం, విలువైన రక్తముతో కొనబడిన సహవాసం, విభేదాలు
విలువలను నాటుదాం, భేదాలు విడనాడి విలువలను నాటుదాం. చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి మనము మనసులు కలిసి ఏక మనసును కలిగి అహంకులం వదిలేద్దాం, అంతరాలు పూడ్చేద్దాం. అహంకులం వదిలేద్దాం, అంతరాలు పూడ్చేద్దాం. ఒకరినొకరు యోగ్యులుగా అందరినీ ఎంచుదాం. ఒకరినొకరు యోగ్యులుగా అందరినీ ఎంచుదాం. చేయి చేయి కలిపి యేసు మనసును కలిగి మనము మనసులు కలిపి ఏక మనసును కలిగి. హల్లెలూయా. ఓకే, మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పింది హైమవతి గారి బట్టి వందనాలు తెలిసిన. మరి పాస్టర్ గారు ఇందాకలో మాటలు అన్నారు. యాక్చువల్లీ ఆ పదం నేను చెప్పకూడదు, కానీ దేవుని సముఖంలో మరి చెప్పాలి. మరి ఈ యొక్క డేట్ అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి మరి ఈరోజు నాకు చాలా పనులు ఉన్నా సరే దీనికోసం నేను ప్రతిదీ చేస్తున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ మరి మా అత్తగారు వాళ్ళ అమ్మగారు మరి మొన్న దేవుని సన్నిధికి చేరి ఉన్నారు. ఆ కార్యక్రమం అంతా నిన్న సాయంత్రం వరకు అవుతూనే ఉంది. నేను రాత్రి 8:30 అయింది ఇంటికి వెళ్ళేటప్పటికి. సో దానివల్ల నేను ఏర్పాట్లు ఏవి చేయడానికి అవ్వలేదు. యాక్చువల్లీ వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను అందరికీ చెప్తాను అన్నీ అరేంజ్మెంట్ చేస్తాను, వాళ్ళు ఏమనుకున్నారంటే ఇలాగ అయ్యింది కదా, సో ప్రోగ్రామ్ ఏదైనా పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి మరి సౌండ్ వాళ్ళు కానీ తర్వాత మరి రావాల్సిన వాళ్ళందరూ కూడా మరి అది వేరేలా అనుకున్నారు. మరి పాస్టర్ గారికి క్షమించమని అడుగుతున్నాను. మరి అది మరి మరి ఆఖరి ప్రార్థన మరి పాస్టర్ గారు చేసి మరి అలాగే భోజనానికి సంబంధించిన ప్రార్థన కూడా ఆ పాస్టర్ గారు చేస్తారు. ఆశీర్వాదం కూడా మరి సేవకులు ఇద్దరు అది పంచుకుంటారు. నేను అది చెప్పను, సేవకులకి అప్పచెప్తున్నాను. రైట్ పిల్లరా, దేవుని వాక్యం విన్నాం. ఆ తర్వాత మనం శుభవచనాలు విన్నాం. వార్షికోత్సవం జరిగింది. మంచి పనికి ఎప్పటికీ మేము ప్రోత్సహిస్తాం. ఆ మంచి పనిని ఎత్తబడే సంఘంలో మనందరం ఉండాలన్నదే ఉద్దేశం. కనుక వాక్యం మీరు నేర్చుకోవాలి కనుక, ఎంతమంది సేవకులను పిలుస్తున్నారు కనుక ఇంకా స్థానిక సంఘం కింద మీరు ఒదిగి అదే ఎత్తబడుతుంది. ఎన్ని పెట్టినా మనం అవి ఎత్తబడవు కనుక అది సంఘశాస్త్రం. అది అందరూ గమనించాలని మీకు ప్రేమతో మనవి. ఆ తర్వాత మీ ఇష్టం. అది ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ మంచి నామానికి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా పిల్లల కోసం ఎలా ప్రార్థన చేయాలో, మా సంఘానికి మేము ఎలాగా నమ్మకస్తులమై ఉండాలో, నేటి తరంలో యెహోవాని ఎరగని ఒక తరం పుట్టుకొస్తుంది అని ఆ రోజున న్యాయాధిపతుల కాలంలో, ఇశ్రాయేలీల కాలంలో ఎలాగుందో ఈ రోజున కూడా ప్రభువా, తిరుగుబాటుదారులు నిన్నెరగని తరం తయారైపోయి మనుషులు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉండి మనుషుల కొరకు మనిషిగా మారిన ప్రభువైన యేసును మ్రొక్కితే ప్రతి మనవి మధ్యతరగతి వాళ్ళైనా, ఉన్నత తరగతి వాళ్ళైనా, అలాగే నిమ్మన తరగతి వాళ్ళైనా, ఏ తరగతి వారైనా మీ పాదాల మీద పడి మ్రొక్కి నమస్కరించి ఆరాధించి అడిగితే అవి అన్నీ ఆలకించి అద్భుతాలు చేసేటువంటి దేవుడు అని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రియులైన ఈ సానా వీధి వారికి నాయనా ప్రభు మీరు ఆశీర్వాదం ఇవ్వండి. మా పిల్లల్ని మేము ఆశీర్వదించాలి, ఆశీర్వాదపు వచనములే పలకాలి ఇంట్లో అలాగే వీధిలో. కనుక ప్రభువా, వారిలో చదువరులను దీవించండి, గర్భిణీలను దీవించండి, సుఖప్రసవం కొరకు సిద్ధపరచండి, బాలింతలను దీవించండి, ఆరోగ్య బలాలు దయచేయండి. అలాగే ప్రభా, విద్యార్థులను దీవించండి, జ్ఞాన సంపద వారికి దయచేయండి. వారి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళడానికి వారికి సహాయం చేయండి.
వృద్ధులైన వారిని దీవించండి, వారిని నెరగడానికి సహాయం చేయండి. ఉద్యోగస్తులను దీవించండి. ఈ వాతావరణ అసమతుల్యతలో ఆరోగ్యాలని భద్రపరచండి, ఆయుష్కాలం పొడిగించండి. ప్రభా, నిన్ను నమ్మి రక్షించబడి ప్రశాంతంగా భూమి మీద బ్రతికి ఈ ప్రాణాలు ఈ రోజున రేపో ఎల్లుండో ముందు వెనక తేడాలో పోతున్న పరలోకంలో చేరి ప్రశాంతత పొడిగించుకొని నిత్య జీవాన్ని సొంతం చేసుకోవడానికి సాయం చేయండి. మా ప్రియ సహోదరి ఈ యొక్క ప్రార్థనా స్త్రీల సహవాసానికి ఆన్లైన్లో నాయకత్వం వహిస్తూ కొంతమందికి దీవెనకరంగా ఉండడం మాకు ఎంతో సంతోషం. అలాగే మిగిలిన సహోదరీలు కూడా, చేరిన వారు కూడా, సహవాసాలు పెట్టిన వారు కూడా సంఘమును నిర్లక్ష్యము చేయకుండా సేవకులతో సహవాసం చేస్తూ అక్కడ కూడా యాక్టివ్గా పాత్ర పోషిస్తూ పని పెరిగి నీ రాజ్యం కొరకు అనేకులను సంపాదించాలన్న ఉద్దేశాన్ని నీ వాక్యంలో నుంచి వారికి పంచుకోవడానికి సహాయం చేసినందుకే మీకు వందనాలు. ఆహారం ఉంది, ఆత్మీయ ఆహారం తర్వాత దానిని ఆశీర్వదించండి. అనాథలను, బేదలను నాయనా మరి భిక్షగాలను జ్ఞాపకం చేసుకో, వాళ్ళకి తగిన కాలమందు ఆహారం ఇచ్చేవాడు పెట్టండి. ఈ ఆహారాన్ని దీవించి నాయనా ప్రభా మాకు ఇస్తున్నందుకే వందనాలు. దీని వెనుక ఆర్థిక ప్రయాసపడినటువంటి సోదరితో ఉన్న సోదరీమణులు, కుటుంబాలు, వారి భర్తలు ప్రోత్సహించకపోతే ఈ పని చేయలేరు కనుక జీవన్ గారిని దీవించండి, వారి యవన బిడ్డలను దీవించండి. అలాగే మిగిలిన సోదరుల యొక్క బిడ్డల్ని, మనవల్ని, మనవరాలను దీవించండి. చేరిన వారు, ప్రయాణాలు చేసిన వచ్చిన వారిని దీవించండి. దైవజనులు జాన్ డేవిడ్ గారిని దీవించండి. మేము భౌతిక ఆహారం తీసుకొని బలం తెచ్చుకొని నీ కొరకు మహిమకరముగా బ్రతకడానికి, సేవ చేయడానికి, ఎటువంటి సేవ మీరు మాకు అప్పగిచ్చారో అటువంటి సేవలో నమ్మకంగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. ప్రభువా, మహిమ మీరు పొందండి, ఘనత పొందండి. నిన్ను హెచ్చిస్తున్నాం, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో వినయంగా అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్, ఆమెన్. దేవుని సేవకులు ఆశీర్వదిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసము ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు, అలాగే ప్రేయర్ టీమ్కి సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్.